ఈ షర్టు నేను 105 రోజులు వేసుకుందాం అనుకున్నాను. ఇదే ఒక్క షర్ట్నే 105 రోజులు కంటిన్యూస్గా వేసుకుందాం అనుకుంటున్నా. ఈ షర్ట్ నుంచి మీకు విముక్తి కలగాలి. ఈ షర్టు ఉడాలుగా నిన్ను ఈ షర్ట్లో చూడలేమురా, చూడాలని అనుకోవట్లేదురా అనుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక 10,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ 10,000 కామెంట్స్ వస్తే ఈ షర్ట్ వేసుకోను. 10,000 కామెంట్స్, అది కూడా ఏదైనా చేయండి కామెంటు. ఈరోజు ఎవరిని చూస్తే మీకు చిరాకు వచ్చి కోపము నరాలు బిగించుకునేంతగా ఏంట్రా వీళ్ళు ఎంతరా యాడ్ నుంచి దిగొచ్చారా వీళ్ళు ఊర్రా వీళ్ళు అంత కోపం వచ్చి వరస్ట్గా అనిపించిన వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. 10,000 కామెంట్స్ వస్తే ఈ షర్ట్ తీసేద్దాం. దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ కూడా చేయండి. కామనర్స్ని చూస్తే ఈ వీడియో ఖచ్చితంగా ఓవర్గానే ఉంటుంది. కొంచెం లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడకపోతే నాకు నేను సాటిస్ఫై అయ్యేటట్టు లేను. మీరు సాటిస్ఫై అయ్యేది పక్కన పెడితే, ఎందుకంటే దిస్ ఈజ్ అ బ్రంట్ రివ్యూ. మన మనీష్ గారు ఉన్నారు, నేను ఒక వేస్ట్ నా కొడుకుని, సరే వేస్ట్ నాయాలని, వెరీ సారీ, నేను ఒక వేస్ట్ నాయాలని, నేను ఒక వేస్ట్ ఊడాలని. ఎందుకంటే మధ్యాహ్నమే చూసి నేనేదో కవ్విచ్చి తవ్విచ్చి అవ్విచ్చి అది ఇచ్చి నేనేదో క్యాలిక్యులేషన్ మనీష్ లాగా ఆలోచించి నేను మనీష్ గారు ట్రాక్లోకి వచ్చారని ఒక thumbnail పెట్టి ఒక వీడియో చేశాను. ఎందుకు అనిపించింది, సరే ఏడ్చాడు కదా, నేను మొదలే ఒక జాలిగుండె, నాది పసిగుండె. నేనేంటంటే అది ఇది వాళ్ళు ఏడవగానే మనోడు అందరిని కామనర్స్ని ఫస్ట్ అది ఇది అన్నాడు కదా, సరే జనాల్లో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాడు కదా, ఓకే లైన్లోకి వచ్చాడు అనుకున్నా. ట్రాక్లోకి రాలా, ట్రాక్ తప్పాడు పూర్తిగా. ఏంటి ఆ మాటలేంటి, ఆ ఫ్లిప్పులేంటి, దాంతోపాటుగా ఆ నామినేషన్ రీజన్స్ ఏంటి, ఆ నామినేషన్ చేసేటప్పుడు బర్నీ గారితో లైవ్లో ఆ బిహేవియర్ ఏంటిది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి. ఆ మనీష్ గారు ఇంకొక లైన్ దాటిపోయారండి. ఏనెట్లా ఉంటే ప్రియా గారంటే దండం పెడతానండి. అసలు ప్రియా గారిది మాత్రం అరాచకము. నేను చూసిన కంటెస్టెంట్స్లో ఇంత యాటిట్యూడ్, ఇంత ఆరోగెన్స్ ఉన్న కంటెస్టెంట్స్లో టాప్ 3లో ఉంటారండి. అట్లీస్ట్ టాప్ 3లో ఉంటారు ప్రియా గారు. ఇదేమి ఆరోగెన్స్ అండి, ఆకాశం నుంచి దిగొచ్చిన వాళ్ళు కూడా ఇంత ఆరోగెన్స్ చూపించరు. ఆవిడ ఎందుకు చూపిస్తున్నారో, అది కంటెంట్ అనుకుంటున్నారా, అది జనాలకి ఇష్టపడతారనుకుంటున్నారా? మీరు తప్పు చేసింది మీరు. అగ్ని పరీక్ష షోకి భయంకరమైన ఫాలోవర్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆ యాటిట్యూడ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఏంటంటే మేము దేవతలము, మేము ఏదే ఇది, మేము అనుకున్నది జరగాలి, మేమంతా కరెక్ట్గానే ఉంటాం, మేము చిన్న పెద్ద జాలి దయ, అవతలోడు మనిషి ఎంత పెద్ద మనిషి ఏంటి, ఆ ఏజ్కి ఏం రెస్పెక్ట్ ఇచ్చలే, ఇంటికి లెక్క తీసేస్తాం, ఉరిమురిమి చూస్తాం, ఎగరేసి తంతాం అన్నట్టుగా చూస్తాం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఆవిడ. షాక్. నేను ఈరోజు భరణి గారితో లైవ్ చూసి వచ్చి ఇప్పుడే రేపు మాట్లాడదాం దాని గురించి. అరే భరణి గారు రాకుండేది, భరణి గారు ఆయన ఏజ్ ఏంటి, ఆయన ఏమేమి సినిమాలు తీసుకొచ్చినాడు, కనీసం రెస్పెక్ట్. ఆ మనిషి ఏమన్నా మీ మీద పడి, మీ మీద ఏమన్నా గోల్ చేసి, మిమ్మల్ని ఏమన్నా హెరాస్ చేసి, మిమ్మల్ని ఏమన్నా తిడుతుంటే ఆయన కూడా యారగెంట్గా ఉంటే మీరు అన్నా ఓకే. ఆయన నార్మల్గా అణిగిమణిగి మాట్లాడుతూ ఉంటే మీరు అణిగిమణిగి మాట్లాడాలా, లేకుంటే ఒక స్థాయి దాటి కొంచెం ఓకే. నేను చెప్పానా నా పేరు ఎందుకు తీస్తున్నారు అట్లా మాట్లాడుతుంది శ్రీజ. అలా ఏమే ఆగమే అంటుంది శ్రీజ. విన్నట్లా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ. టూ బ్యాడ్. రేపు మాట్లాడతాను, ఈరోజు కూడా బ్యాడే. అండ్ పవన్ కళ్యాణ్ బ్యాడే. పవన్ కళ్యాణ్ కూడా విచిత్రమైన బిహేవియర్. మనోడు రాము రాతోడుతో నువ్వు ట్రోల్ అయిపోతావు, ఇతనే డిసైడ్ చేస్తున్నావు, నువ్వు ట్రోల్ అయిపోతావు లైవ్లో. రేపు వస్తుంది అవన్నీ, రేపు మాట్లాడతాం. ఈరోజు జరిగిన వాటి గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఒక్కొక్కరు ఈ కామనర్స్ అందరూ వెనక్కి ఒకరి మీద ఒకరు బయటకు వచ్చేస్తారేమో అన్నట్టు కనపడుతున్నారని వరుస పెట్టి అందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తారా అన్నట్టుగా వాళ్ళ ఆట తీరు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ అలాగే ఉన్నాయండి. ఇదేంటో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు, అందరూ దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. బిహేవియర్ వైజు సెలబ్రిటీస్తో బిహేవ్ చేసే విధానం మనం అనుకోవచ్చు సెలబ్రిటీస్ బిహేవియర్తో అంటే సెలబ్రిటీస్ని ఎక్కువ చేసి చూస్తున్నామని. వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నారండి బాబు. అందరూ వీళ్ళతో జాగ్రత్తగా ఉన్నారు, వీళ్ళు ఒబీడియంట్గా లేరు. ఏదైనా సిచ్యువేషన్ వస్తే కెమెరాలు ఉంది కానీ ఎగిరికి గందరగోళం చేస్తున్నారు, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రూడ్ ఇన్ ద సెన్స్ నామినేషన్లో వచ్చి రూడ్గానే ఉంటారు. ఏ వారం స్వామి ఇది? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లోకి వచ్చాం అంతే, 1 డే, అప్పుడే ఇంత రూడా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓకే, రూడ్ అంటే వాయిస్ రేజ్ చేసి పెద్దగా మాట్లాడడం వేరు, రూడ్గా మాట్లాడడం వేరు. వస్తే పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. మనీష్ గారు బిగ్గెస్ట్ ఫేక్ పర్సన్ అండి. ఎందుకు అనేది విషయం వచ్చినప్పుడు చెప్తా. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి కూడా మాట్లాడతానండి. ఇట్స్ ఓవర్ అండి, అంతే. ఇట్స్ డన్, ఇట్స్ ఓవర్, ఫినిష్, నిల్ డెస్పరాండం. కొంచెం స్లోగా, ఫన్నీగా, కోపంగా అన్నీ మాట్లాడుకుందాం. కొంచెం తట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
కొత్తగా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు సరే వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయిందండి ఈ రచ్చ. శ్రీజ గారి రచ్చ అండ్ ప్రియా గారి రచ్చ స్టార్ట్ అయింది. సో కొన్ని పాయింట్లో శ్రీజ గారు మాట్లాడి బాగానే ఉన్నాయి, ప్రియా గారు మాట్లాడి కూడా కొన్ని బాగానే ఉన్నాయి, కానీ ఓవరాల్గా దారుణమే అండి. ఓవరాల్గా దారుణమే. ఇంక మనిషి అంటారా, ఇక్కడ జాలి, దయ, కరుణ, ఫేక్ యాక్టింగ్ అన్నీ చేశాడు. ఆగండి, సారీ, ఏమనుకోవద్దు, యాటిట్యూడ్ అనుకోవద్దు, కోపం ఎందుకు వచ్చిందండి ఇప్పుడు సడన్గా ఎక్కింది నాకు. అరే జాలి, దయ, కరుణ అనేసి మొన్న రాము రాథోడ్ అన్నాడు కదరా, నువ్వు ఫేక్ సింపతి చేస్తాడు. ఇతను ఏడ్చింది ఏంటి మళ్ళీ ఇప్పుడు? మనీష్ ఏడ్చింది ఏంటి? రాము రాథోడ్ ఇంతవరకు ఏడవలా. రాము రాథోడ్ అన్నాడు సింపతి ఫేక్ అది ఇదిని. మనోడు ఇతను వచ్చేసి ఏడ్చాడు. నేను ఏడ్చగానే అతను సరేలే బాగా మాము ఏడ్చాడులే, పాజిటివ్ యాంగిల్లో ఉంది, పాజిటివ్గా చూద్దామనేసి ట్రాక్ మారిందని చెప్పా. ఇప్పుడు అది నేను ఎందుకు మళ్ళీ ట్రాక్ మార్చాను తెలుసా? మనోడు అక్కడ మళ్ళీ ట్రాక్ మార్చి చేంజ్ చేశాడంటే నామినేషన్స్ రీజన్ లేనప్పుడు ఊరిని ఎలా పొద్దున్నుంచి పాడిందే పాడరా పాచిపల్ల సుబ్బడా అన్నట్టుగా నాన్ స్టాప్గా ఒకే డైలాగ్. వీళ్ళు కామనర్స్ వర్స్ట్, ప్రియా వీళ్ళిద్దరు వర్స్ట్ ఈడియట్ ఫెలోస్ దారుణంగా మాట్లాడు. అంత దారుణంగా మాట్లాడితే ఎవరు నామినేట్ చేయాలా? నేను ఒంటరిగా ఆడతానన్న ఒంటరి జీవి నేనేసి అన్న వ్యక్తి ఎవరిని నామినేట్ చేయాలి? వాళ్ళిద్దరు నామినేట్ చేయాలిగా, ఒక్కరినైనా నామినేట్ చేయాలిగా. రీజన్స్ దారుణంగా చెప్పి భరణి గారిని, సొల్లు రీజన్స్ చెప్పి రితు గారిని చేశారు. అది అంతకంటే ఫ్లిప్ ఏమైనా ఉంటుందా? ఇతను మళ్ళీ అందరినీ ఫ్లిప్పరు, అందరినీ రామ్ కేవాస్ చెప్తున్నాడు. వాళ్ళ లైవ్లో ఒక పాయింట్ వచ్చింది స్వామి, ఆ పాయింట్ చూసి నేను లిటరల్గా కోపం వచ్చింది. ఏంటి తెలుసా, ఆ డబ్బా రాయుడు ఎంత డబ్బా రాయుడు అంటే మనీష్ గారు నామినేషన్స్లో ఒకనొక టైంలో ఇది ఎంత అయినా కూడా కొంచెం వినండి బాగుంటుంది. నామినేషన్ ఒకనొక టైంలో గ్యాప్ వచ్చిందండి. గ్యాప్ రాగానే మనీష్ అండ్ హరీష్ గారు ఎదురుదుకు కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు బెడ్రూమ్లో ఈ సైడ్ మిర్రర్ ఉంది. డూ యూ యూజ్ మిర్రర్స్ ఇన్ యూ హౌస్ అనేసి అంటే నేనేం వాడిన మిర్రర్స్ ఏమిటంటే, లేదు హౌస్ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ మిర్రర్స్ చూస్తుంటారా మీరు అన్నాడు. చూస్తుంటానంటాడు మాస్క్మన్. లేదు నేనైతే 24 hours అబ్జర్వ్ చేస్తుంటాను మిర్రర్స్ అన్నాడు. ఏం చెప్తున్నాడు ఇతను? నాకేం అర్థం కావట్లేదు అనుకుంటే ఏం చెప్తున్నాడు తెలుసా? తను ఎలా పోగొట్టుకుంటాడు తెలుసా? నేను ఇలా చూస్తుంటాను, అవతల వాళ్ళకి తెలియదు నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను, నేను మిర్రర్లో అబ్జర్వ్ చేస్తుంటాను. ఎంత పెద్ద పాయింట్ అది. అరే ఏముంది ఆడ, నాకు అర్థం చాలా ఎలివేట్ చేసి చెప్తాడు. నేను మిర్రర్లో అవతల వాళ్ళని గమనిస్తూ ఉంటా. ఇప్పుడు ఒకటి చెప్తానండి, వెనక ఒకరున్నారు, వాళ్ళు మనం చూడలేదనుకోండి మనల్ని చూస్తున్నారు. అప్పుడప్పుడు నాకు అర్థమవుతుంది. ఇలా చూస్తుంటానండి నేను. ఇది యాక్చువల్గా ఇలా గమనిస్తుంటా విషయాన్ని. అనగానే నేను షాకు, ఏముంది ఇక్కడని, వై హీఈస్ టెలింగ్ దట్ అని, ఓ అని అలా చెప్తున్నాడు. అంటే నేను అలా అబ్జర్వ్ చేస్తే జనాలు అన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్నాను, ఐఎమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అనుకొని మోస్ట్ సిల్లియెస్ట్ రీజన్స్తో మోస్ట్ సిల్లియెస్ట్ మాటలు మాట్లాడుతుంటాడని అంత ఇంటెలిజెంట్ అనుకుంటాడు. అక్కడ ఏం లేదు, నిల్ డెస్పరానో. ప్రతి పాయింట్ ఆల్మోస్ట్ దారుణంగానే చెప్తున్నాడు. ఏదో ఓవర్ యాటిట్యూడ్తో అటు తిరుగు ఏం లేదు అక్కడ. సొల్లు పాయింట్లు. ఆ సొల్లు పాయింట్ అన్నట్టు రీజన్ అంటే ఇంత చెప్పి ఇంతేసి లాస్ట్కి ఎవరు నామినేట్ చేసినావు, వాళ్ళిద్దరితో మళ్ళీ కలిసి మళ్ళీ హ్యాపీగా ఉన్నావు. వాళ్ళిద్దరికే మళ్ళీ సొల్లు మాటలు చెప్పి 7 మంది అబద్ధాలు చెప్తున్నావు మళ్ళీ అడిగి ఏడ్చి. ఇదేంటో నాకు అర్థం కాల. చెప్తా ఎట్టిట్టే పోతుంది. మనీష్ వెరీ గుడ్ అండి, సూపర్. మనోడు బిగ్గెస్ట్ ఫ్లిప్పరు, బిగ్గెస్ట్ ఫేకు, బిగ్గెస్ట్ స్నేకు ఆయనే. ఎందుకంటే ఆయన అందరిని అంటున్నాడు. మళ్ళీ అది అంత పెద్ద మాట అనాల్సిన మాటలా చెప్తా. నెక్స్ట్ జరిగిన ఒకసారి వెళ్ళాక ఫ్లోరా అన్నం తింటున్నారండి. అన్నం తింటా ఉంటే సంజన గారు భరణి గారిని అడగండి, అన్నం తింటున్నారు కదా, అట్లా ఏంటో అడగండి. ఆయన ఎందుకు అడుగుతారండి, నేను కదా అడగాల్సింది ప్రియ గారు. గుడ్, సరే ఈవిడ ఫుడ్ మేనేజింగ్ చేస్తారు కాబట్టి ఆవిడ అడగాల్సింది, నేను అడుగుతాను అన్నట్టుగా అంటారు. సంజన గారులా బయట ఫుడ్ తింటుంది అమ్మా, బయట ఫుడ్ తింటుందమ్మా, బయటదే ఆ ఫుడ్ ఇక్కడ కూర్చొని తింటుంది అంతే, ఇప్పుడే అయిపోయింది కదా అనేసి అంటున్నారు ఫ్లోరా గారిని. తర్వాత తనుజ కాఫీ తాగుతుంది, అయ్యో వాళ్ళు కూడా కాఫీ తాగుతున్నారని స్టార్ట్ చేశారు. అప్పుడు సంజన వల్ల నా అప్రూవల్ తీసుకొని తాగుతుంది అన్న సెన్స్లో అది అంటారు. సంజన అదే తనుజ గారు కాఫీ గురించి ఏం డిస్కషన్ లేదు అక్కడ. సంజన గారు నా అప్రూవల్ తీసుకోండి, ఎప్పుడైనా ఏదైనా కావాలని నా అప్రూవల్ తీసుకోండి, నేను ప్రియా గారు అప్రూవల్ తీసుకొని మీకు ఇచ్చేది లేని డెసిషన్ తీసుకుంటాను. మంచిగానే మాట్లాడుతున్నారు సంజన గారు ఏం మిస్టేక్ లేదు, మంచిగా మాట్లాడుతున్నారు. మాస్టర్ మైండ్, భయంకరమైన మాస్టర్ మైండ్. ఎలా నడపాలో, ఎలా ఓన్గా క్రియేట్ చేసుకోవాలో కంటెంట్, ఎలా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలో, అవతల వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఆవిడ అనుకున్నది జరగాలంటే ఏం చేయాలో, షీ హ్యాస్ ఎవ్రీ ఐడియా, షీ హ్యాస్ ఆల్ ఇన్ హర్ మైండ్. సూపర్ మైండ్, సూపర్ బ్రెయిన్. మామూలు క్యాలిక్యులేషన్ చేసుకోవట్లేదు. తనకి ఏం కావాలో జరగాలంటే ఏమేం చేయాలో అన్ని చేస్తుంది. ఇంగ్లీష్లో అప్పుడు మాట్లాడుతుంటామండి, ఎందుకంటే మనీష్ గారి గురించి చాలా చెప్తున్నాం కాబట్టి ఈ ఇంగ్లీష్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఎస్, ఆంగ్ల భాష ఇంగ్లీష్ ద్వారా. సో అలా చెప్తున్నారు అనమాట. చెప్తే
శ్రీజ మాకు కూడా తెలియాలి కదా అన్నారు. ఇక్కడ బాగానే చెప్పింది, ఎందుకంటే మీరు ఎవరికైనా ఇస్తున్నా కూడా నాకు కూడా తెలియాలి. అంటే మీరు ఇన్ ది సెన్స్ సంజన గారిని కాదు, ప్రియా సంజన ఇద్దరిని కలిపి చెప్తున్నారు. ప్రియా అంత క్లియర్ అంటే ఓనర్స్కి టెనెంట్స్కి సపరేట్ చేస్తామండి, అంటే ఓనర్స్కి క్లియర్స్కి ఎన్ని కావాలి, ఏమేమి ఫ్రూట్స్ కావాలని సపరేట్ చేస్తాము, అప్పుడు డిసైడ్ చేద్దామనేసి అన్నారు. తర్వాత సంజన ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ దిస్, మళ్ళీ డిసిప్లిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, మళ్ళీ షీ ఈజ్ నాట్ లిజనింగ్ టు మీ. ఇదిగో ఆ శ్రీజ నా మాట వినట్లేదు, అందరూ వినండి ఒకసారి, డిసిప్లిన్లో పెట్టడానికి చూస్తున్నాను అనే మాట అనగానే శ్రీజ నో వీ వోంట్ లిజన్, క్యాప్టెన్ తిన్నంగా లేకుంటే మేము వినమన్నారు. ఇక్కడ ఏంటంటే క్యాప్టెన్ తిన్నంగా లేకుంటే వినమనేది ఈవిడ చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎవరిది? సంజన గారిది. క్యాప్టెన్ కాకముందు దొంగతనాలు అవి ఇవి చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే వీళ్ళు మర్చిపోతున్న పాయింట్, జనాలు చూస్తారేమో అనుకున్నది పాయింట్ ఏం మర్చిపోతున్నానంటే అవతలోళ్ళు సైలెంట్ అయిపోయారు, క్యాప్టెన్ అయిపోయారు. క్యాప్టెన్ అయిన తర్వాత నేను మంచిగా ఉంటున్నానని మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అదే అరగంట ముందు నాగార్జున సార్ కూడా క్యాప్టెన్ మాట మీరు వినాలని చెప్పినప్పుడు కూడా శ్రీజ లాంటోళ్ళు ప్రియా లాంటోళ్ళు ఆవిడ మీదకి ఎక్కి అరిచినట్టుగా కైగైని మాట్లాడుతున్నారు వాళ్ళ వాయిస్ వేసుకుని. ఆటోమేటిక్గా అది పాజిటివ్గా ఎలా కనపడుతుంది మనకి? అరే ఇప్పుడు కదా నాగార్జున సార్ చెప్పాడు, దాంట్లో కూడా క్యాప్టెన్ మంచిగానే చెప్తుంది కదా, మంచిగానే ఆవిడ లో వాయిస్తో చెప్తున్నారు, పెద్ద మనిషి కూడా క్యాప్టెన్ అయి కూడా. వీళ్ళు హై వాయిస్తో క్యాప్టెన్ కింద బతికేవాళ్ళు, క్యాప్టెన్ కంటే చిన్న అథారిటీ ఇప్పుడే చెప్పిపోయిన తర్వాత అరుస్తున్నారంటే ఎట్లా పాజిటివ్ కనపడుతుంది వాళ్ళకి? ఆ బ్రెయిన్లోకి అది లేదా? అరే ఎవరి మీద అరుస్తున్నావు? క్యాప్టెన్ మీద అరుస్తున్నావు, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు నాకు సార్ చెప్పండి, ఇది ఎలా పాజిటివ్ వద్దు అనుకుంటున్నారో, అది మట్టి బుర్రలో లేకుంటే ఇంకేం బుర్రలో నాకు అర్థమే కావట్లా. అరుస్తున్నారు, మేము వినము, తినంగా లేకపోతే మేము వినము అనేసి. మేబీ ఆవిడ వాయిస్ వల్ల డిఫరెన్స్ లేకుంటే ఏంటో మేము వినము అనేసి అనేది. తర్వాత సంజన ఓనర్ ఫుడ్ ఓనర్ది, టెనెంట్స్ ఫుడ్ టెనెంట్స్ది అన్నారు కదా బిగ్ బాస్, అదే కంటిన్యూ చేద్దాం. ప్రియా ఓహో ఎవరు దొంగతనం చేయకండి అమ్మా, మేడం తెచ్చిస్తారు. ఆ మేడం అనే మాట చాలా సర్కాస్టిక్గా, చాలా యారగెంట్గా అన్నారు. మేడం తెచ్చిస్తారు, ఇవన్నీ తిప్పుడు హారాలు, అయ్యో ఇది చూస్తుంటే చిరాగా ఇది, మేడం తెచ్చిస్తారు అనేసి కొంచెం సెటరికల్గా ఎటకారంగా అన్నారు. నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత ప్రియా కాదు 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 ఆవిడికి రైట్ ఉంటుంది తినేది కూడా, ఇక్కడ శ్రీజ అన్నమాట అస్సలు నచ్చలేదు నాకు. ఏ మాటలో నాకు అర్థం కాల. ఏమంటుందండి శ్రీజ? కాదు ఆవిడకి రైట్ ఉంటుంది, తినేది కూడా మెతుకులు లెక్క పెట్టుకోవాలి, ఇంకా మిగతా మెతుకులు వాళ్ళకి ఇస్తారు. అదేంటో ఎందుకు అట్లా ఆవిడ ఏమంటలేదు, నార్మల్గానే మాట్లాడుతారు. వీళ్ళే ఎక్కువ చేసుకుని, వీళ్ళే మాట్లాడుకుని, వీళ్ళే పెంట చేసుకుని, వీళ్ళే నెగిటివ్ అవుతున్నారు అంతే. తర్వాత సంజన నీ అంత అరవటానికి నాకు శక్తి లేదమ్మా. ఈవిడ చాలా తెలివైలండి. అవతల వాళ్ళ దగ్గర ఏదైతే మైనస్ ఉందో అది ఇంకా బయటికి తీసుకురావడానికి సాఫ్ట్గా, ప్రశాంతంగా, ఏం మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడి అవతల వాళ్ళని పెంట చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఈవిడంత సైలెంట్గా, ఈవిడంత పీస్ఫుల్గా ఉండలేక రెచ్చిపోయి మాట్లాడతారు. ఈవిడేమో వాళ్ళని రెచ్చగొడితే హ్యాపీగా మాట్లాడతారు. వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్ అంజనా గారు. వాళ్ళు అట్లా బస్ట్ అవుతారని ఈవిడ తెలుసు ఏం మాట్లాడాలో. సైలెంట్గా అది కాదమ్మా, నీ అంత శక్తి నాకు లేదమ్మా అంటే ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు. కమాన్లు ఏమి ఆవిడ కీ ఇచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఆడుతూ ఉంటారు, కీ చూదిలేస్తారు కారుకి అట్లా. నెక్స్ట్ సరికి మరి తిన్నంగా చెప్పండి డెసిషన్ ఏంటో. ఏంటి డైలాగులు ఏంటి అసలు? డైలాగులు ఏంటి శ్రీజ గారు? నాకు అర్థం కాల. ఆవిడ క్యాప్టెను, వయసులో పెద్ద ఆవిడ, ఇలా డైలాగులు ఎవరైనా వాడతారా? మరి మీరు తిన్నంగా చెప్పండి డెసిషన్ ఏంటో అంట అనగానే ఆవిడ ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది అనేసి చెప్పింది. తర్వాత సంజన మనీషు శ్రీజతో మాట్లాడుతూ 50 యాపిల్స్ వచ్చాయనుకోండి, 48 యాపిల్స్ తీసుకొని మిగతావి పెట్టుకుందాం, రిమైనింగ్ 8 యాపిల్స్ ఏదైతే ఉంటాయో 40 యాపిల్స్లో 8 యాపిల్స్ మిగులుతాయి కదా, 48 యాపిల్స్ అన్నారు. 8 యాపిల్స్ని ఏం చేద్దామంటే ఫుల్ వీక్ అంతా కూడా పంచి పెట్టడానికి స్టాకిస్ట్ దగ్గర ఇద్దాం. ఒక స్టాకిస్ట్ అని ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. జాబ్ ఇన్ సెన్స్ ఒక పర్సన్కి స్టాకిస్ట్ లాగా పెట్టుకుందాం అనే సెన్స్లో మాట్లాడుకుంటే మనీష్ స్టాకిస్ట్ వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉండాలి దొంగతనం ఏదైనా జరిగితే అనగానే సంజన ఎస్ అన్నారు. ఇదంతా చెప్తే మీకు అర్థమవుద్ది. తర్వాత శ్రీజ మానిటర్ ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఈ శ్రీజ గారికి అర్థం కాని పాయింట్ ఏంటంటే అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో నాకు అర్థం కాల. అది మానిటర్ ఎవరు? ఫుడ్ మానిటర్ ప్రియా గారు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఫుడ్ మానిటర్ ప్రియా గురించి మాట్లాడుతుంటే ప్రియా గారిని ఈవిడ పిలిచైనా మాట్లాడుకోమని చెప్పాలా, లేదా ఈవిడ నార్మల్గా ఉండాలి ఏం మాట్లాడకుండా. ప్రియా గారి విషయంలోకి వచ్చి అసలు ఫుడ్ మానిటర్ ఉండగా మీరేంటి, ఫుడ్ మానిటర్ డ్యూటీలు మీరు లాక్కున్నది ఏంటనే ఆవిడకి స్వతహాగా ఆవిడ గురించి ఈవిడ మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాలే. అక్కడ పెంట అవుదా, అది నెగిటివ్ ఓకే, ఏం పాజిటివ్ వద్దు అనుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడల్లా బూడిదేనండి, కన్ఫామ్ బూడిదే. వీళ్ళిద్దరిలో ఒకరికొకరికి ఇద్దరికి ఎఫెక్టే. అది కొంచెం ఎక్కువ పోర్షన్ ఏంటంటే ప్రియా గారి వల్ల శ్రీజ గారికి ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు శ్రీజ గారి వల్ల కూడా ప్రియా గారికి ఉంది. ఇద్దరు ఎవరు కలిసినా నాశనం అది, ఎందుకంటే ఇద్దరికి నెగిటివ్ అవుతుంది. ఇద్దరికి కాంబినేషన్ సరిగా లేదు, ఇద్దరు రూడ్గా ఉన్నారు.
తర్వాత వచ్చేసరికి మానిటర్కి ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ఆమెది కదా రెస్పాన్సిబిలిటీ. సంజన జస్ట్ డిస్కషన్ అమ్మా, ఇంకా ఫైనల్ అవ్వలేదు. డెమాన్ క్యాప్టెన్ తీసుకుంటే మనం ఫాలో అవ్వాలి. డెమాన్ బాగా చెప్పాడు, క్యూట్ బాయ్. క్యాప్టెన్ తీసుకుంటే మనం ఫాలో అవ్వాలి, ఇప్పుడు నాగార్జున సార్ చెప్పింది అన్నట్టు చెప్పాడు. తర్వాత మనీష్ ఫస్ట్ నాకు ఇవ్వకండి, నాకు వద్దండి, ఎందుకంటే వాళ్ళు అల్లాడుతున్నారు అన్నట్టుగా మనీష్ అన్నాడు. తర్వాత శ్రీజ నేను అవుతా స్టాకిస్ట్ గంట, మాట వరుసకని ఎలా అంటున్నారు తెలియదు. చూడండి నాకు అర్థం కాదు, మనీష్ అనే పర్సన్కి ఫస్ట్ డే నుంచి ఏ డ్యూటీలు లేవు, ఆ పర్సన్కి ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కదా, జస్ట్ ఒప్పుకోవడానికైనా ఛాన్స్ ఉంది. కానీ ఆల్రెడీ డ్యూటీలు చేసేవాళ్ళే నాకు ఇవ్వండి అన్నట్టుగా వెటకారంగా అన్నా కూడా రాంగ్ అది. ఆ పర్సన్కి ఏ డ్యూటీ లేదు, ఖాళీగా తిరుగుతున్నాడు కదా, అడుగుతున్నాడు కదా ఫస్ట్ నుంచి, ఏం అతను తీసుకుంటానంటే తీసుకొని ఇవ్వాలి. దానికి నేను తీసుకుంటాను పంతానికి ఊరికే అనడం. ఆ తర్వాత వెంటనే మనీష్ నీ రోలు నాకు ఇవ్వైతే మరి అని బాగా మాట్లాడు. తర్వాత సరికి శ్రీజ ఫుడ్ మానిటర్ని ఉంచుకొని ఫుడ్ మానిటర్ని ఎలా ఒప్పుకుంటాను నేను, అస్సలు ఒప్పుకోను. మనీష్ బయట అందరినీ అడుగు, యాక్చువల్గా ఫుడ్ ఇది డబ్బా రాయుడు, బయట అందరినీ అడుగు, ఫుడ్ మానిటర్ నేనే అనేసి కొంచెం డబ్బా కొట్టుకున్నాడు. బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ నా దగ్గర కూడా చాలామంది చెప్పారు నువ్వే స్ట్రిక్ట్ అని చెప్పారు, నువ్వేమి ఇవ్వు అని కూడా చెప్పారు. తర్వాత మనీష్ క్యూట్, థ్యాంక్ యూ సో మచ్ అనేసి శ్రీజ. తర్వాత శ్రీజ నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకుని ఇవన్నీ ఓవర్ మాట్లాడి, అస్సలు ఓవర్ మాట్లాడికి సంబంధం లేదు. ఇతను క్యాప్టెన్ అడుక్కున్నాడు, క్యాప్టెన్ ఇస్తాననేది ఇస్తాడో చూసుకుంటాడు. పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకొని పెట్టుకుందాం అనుకుంటున్నావు, ఏమీ లేదు దోచుకునేది. ఆవిడ డ్యూటీలు వేరే, ఎన్ని డ్యూటీలు వేరే, నామకే వాసి చెప్తున్నారు. అసలు ఎవరి డ్యూటీ తగ్గేదే లేదు. ఒకవేళ తగ్గేది ఉన్న క్యాప్టెన్ మాట శిరసా వహించాలి వాళ్ళు. దానికి ఎందుకు ఓవర్ చేస్తున్నారు నాకు అర్థం కాల. ఎందుకంటే త్వరగా బయటికి రావాలి, నెగిటివ్ అయిపోవాలి, కంప్ అయిపోవాలి అని ఫిక్స్ అయిపోయారు కామనర్స్ అందరు కలిసి. ఆ తర్వాత శ్రీజ అవును నీకు పాయింటే లేదు అందుకే పాయింట్ అవుట్ చేస్తున్నావు. మనిషి ఏమన్నా నీకు పాయింట్ ఉంది ఏంటంటే నీ దగ్గర ఉండే పాయింట్ ఏంటంటే నువ్వు అరవడమే నీ పాయింట్, సమయం వచ్చినప్పుడు అరుస్తూ ఉంటావు అని మనిషి అన్నాడు. ఇతను ఒక రకమైన పాయింట్ అంటే ఆవిడ ఇంకొంచెం జారి నోరు శ్రీజ గారు అవును నీకు పాయింటే లేదు అందుకే పాయింట్ అవుట్ చేస్తున్నామని కార్నర్కి వెళ్ళి ఏడవడం, అదే నీ పని అంట. ఏంటి స్వామి అవతల ఎంత సెన్సిటివ్ కాకపోయినా ఏంట్రా చివుకుమనే మాటలు మూలకెళ్ళి ఏడుస్తావు, నీకు అదే కదా పాయింట్ లేకపోతే మా మీద పెట్టి అన్నట్టుగా. సేమ్ డెమాన్ పవన్ ప్రియ అట్లా అన్నది అలాంటి మాటలు సూటుపోటు మాట్లాడింది. మనోడు చిన్న పిల్లడు అయ్యేసరికి అల్లాడిపోయాడు. అమ్మ బిడ్డ పక్కకి వెళ్ళేసి భయంకరంగా ఏడ్చాడు. ఇతని గురించి ఇంకా మాట్లాడదు. భయంకరంగా ఏడ్చి ప్రియ వచ్చిందండి, ఎంటర్ ద న్యూ డ్రాగన్ వచ్చేసి ఆవిడ ప్రియ గారు వచ్చి నేనేం చేయాలి అందరూ చేస్తే నాకు అర్థం కావట్లేదు, మీరందరూ చేసుకుంటే నేనేం చేయాలి, నా పని ఏముందంటే సంజన ఆన్సర్ ఎస్ ఆర్ నో, నాకు ఒకరు కావాలి, లేదంటే నువ్వే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావంటే తీసుకో అనేసి అంటే ప్రియ ఒకవేళ స్టాకిస్ట్ ఉన్నప్పుడు దొంగతనం చేస్తే ఎవరి మీదకి వస్తుంది అంటే స్టాకిస్ట్ మీదే వస్తుంది, ఇంకేం ఇబ్బంది పడొద్దాం అనేసి ఒప్పించి అయిపించారు. అక్కడ దాకా డిస్కషన్ జరిగి ఆగిపోయింది. ఈ డిస్కషన్లో శ్రీజ మనీష్ కంటే ఏం వర్క్ లేదంటమ్మా, ఇది చాలా వీళ్ళిద్దరూ అడపా వెటకారం మాటలేసుకొని అయిపోయిందండి. ఇంకా దెర్ ఈజ్ నో డౌట్ వెనక్కి తిరిగి రాకపోవచ్చు, ఛాన్సే లేదండి. వాళ్ళు కొంచెం రాంగ్ ట్రాక్లోనే వెళ్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ప్రతిసారి రూడ్గా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇంత రూడ్గా మాట్లాడుతున్నాయి. ఒక్క వెటకారం మాట. బిగ్ బాస్ ఈజ్ వెరైటీ గేమ్ అండి. మనం అక్కడ ఉండే వాళ్ళకి ఏం అర్థం కాదు. చిన్న కన్ను కొట్టేదో చిన్న ఇట్లా మూతి తిప్పే ఎక్స్ప్రెషన్ కూడా జూమ్ కెమెరాలో తిప్పుడు అది కానీ టెలికాస్ట్ అయ్యే విధానం మారి మొత్తం నెగిటివ్ కనపడద్ది. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు మనం అందరం బాగానే ఉన్నాం కదా, గేమ్స్ ఆడుతున్నాం కదా అనుకుంటారు. ఈ చిన్న సూటుపట్టు మాటలు ఉంటాయి చూసారా, అవి జనాలకి ఖాళీ అనుకుంటారు. ఇదే సూటుపట్టు మాట ఇప్పుడు అన్నది. శ్రీజ ఏమన్నదంటే మనీష్ కంట ఏం వర్క్ లేదంటమ్మా, ముసలోళ్ళు అంటారు చూసావా అలాంటి డైలాగ్. మనీష్ కంటే ఏం వర్క్ లేదంటమ్మా, తను తీసుకుంటానంట, నీ రోల్ ఇచ్చేసేయి. ఇది ఊరికి నచ్చదు, ఏంట్రా ఇదని. ఆ తర్వాత జరిగి నెక్స్ట్ మనీష్ ఎమానియల్తో నాకు ఆ ఇంట్లో ఉండాలని లేదు, ఆ తర్వాత నేను ఆడట్లేదు, నేను గేమ్ ఏం ఆడట్లేదు ఇప్పుడు ఏడుపుతో, నేను ఉండాలని లేదు, మీ రూమ్లో ఏదైనా ఖాళీ ఉంటే చెప్పండి ఐ వెల్కమ్. ఇన్ని సొల్లు మాటలు చెప్పి అందరితో మళ్ళీ హ్యాపీగా గెలిచాడు, నాకంటే సోది. తర్వాత వచ్చేసరికి మనీష్ ఐ కెన్ లీవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ గేమ్ బట్ ఐ నీడ్ టైమ్ టు టోలరేట్ దీస్ బంచ్ ఆఫ్ ఈడియట్స్, సెల్ఫిష్ రూత్లెస్ ఈడియట్స్ అన్నది వాళ్ళిద్దరు అమ్మాయిలే, విచ్ ఈజ్ వెరీ వర్స్ట్. ఎంత కాదన్నా వాళ్ళిద్దరిని అంతంత మాట్లాడడం తప్పు, నో డౌట్. అప్పుడు నీ వాల్యూ ఏం పోయా, అవతల వాళ్ళు ఏదైతే మాట్లాడారో వాళ్ళ మంచి పెద్ద ఓవర్ మాటలు మాట్లాడాడు మనీష్. వరస్ట్ థింగ్. మాట్లాడి మళ్ళీ వాళ్ళని కలిసి ఇన్ని మాట్లాడి మళ్ళీ వాళ్ళని నామినేట్ చేయాలి. ఇది ఇంకా వరస్ట్గా వరస్ట్. అది పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం పెద్ద ఆయన గురించి. నెక్స్ట్ సరికి రెస్పెక్ట్ లేదన్నా ఇద్దరికి. ఉంటే అరవాలి, అరిచేసి పైకి రావాలి, అరిచేయాలి అంతే అన్న. ఇంకా వాళ్ళకి ఏం రెస్పెక్ట్ కానీ మా గురించి కానీ ఎవరి గురించి ఆలోచించట్లేదన్నా. మాకేం పారేసుకోలేక నా నోరు మాకు లేదా అనేసి గట్టిగా మాట్లాడి కామనర్స్ అనే దానికి వీళ్ళు గలీజ్ అన్న.
గలీజ్ మార్క్ అన్న. ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా అంతే. ఓస్ట్ కామనర్స్ ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలనే మాట మర్యాద మనీష్ గారు చెప్పకూడదు. ఎందుకంటే మర్యాద మనీష్ గారు భరణి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద మనీష్ గారు రాము రాథోడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద మనీష్ గారు నాకంతా తెలుసు అనేసి అందరినీ అనుమానించడంలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈయన మళ్ళీ శ్రీజ గారు అండ్ ప్రియా గారు మాత్రమే రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఈయన కూడా ఇవ్వట్లా. నెక్స్ట్ సరికి ఇది జెన్యూనిటీ కాదన్నా, వీళ్ళు ఫేక్ రీల్. ఈ ఫేక్ రీల్ అనేది మర్యాద మనీష్ ఆల్మోస్ట్ నాగార్జున సార్ని కూడా ఫేక్ అనుకుంటాడు మనసులో. అందరినీ ఫేక్ రీల్ అనేసి ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ అయిపోయి, మ్యానిపులేషన్స్, క్యాలిక్యులేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్నీ అయిపోయి నాన్ స్టాప్ దులుపుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ హరి కన్ఫెషన్ రూమ్కి రండి. కన్ఫెషన్ రూమ్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హరీష్ ఏమన్నాడంటే ఎందుకు అలా ఉన్నారని అడిగిన తర్వాత జస్ట్ అండి చెప్పాడు, తెలుసు కదా బిగ్ బాస్ నా గురించి, నేను ఎట్లానే సైగ్గా ఉంటానని తెలుసు కదా అన్నట్టు మాట్లాడాడు. నా వల్ల కాదు బిగ్ బాస్, ఇష్టం లేదు. ఒకప్పుడు లైఫ్ గివప్ ఇద్దాం అనుకున్న వాడిని, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం వల్ల వచ్చాను. కానీ ఇక్కడ ఫేక్ లాగా ఇక్కడ కూడా జనాలు బయట ఉన్నట్టు కంటే ఎక్కువగానే ఉన్నారు. బిగ్ బాస్ చాలా ఫేక్గా ఉన్నారు. నా కష్టం ఇదంతా మగవాళ్ళు ఆడవాళ్ళతో ఫైట్ చేశా అన్న అంతే బిగ్ బాస్. ఆ లేడీస్ రిలేటెడ్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ లేడీస్ రిలేటెడ్గా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దాని గురించి క్లియర్గా చెప్తాను కూడా ఈరోజు. తర్వాత సంజన అక్కడ బయట మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ డిస్కషన్లో ఈ మధ్య ఎడిటింగ్ అదొక తలకాయ అయిపోయిందండి. ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు వెంటనే వేరే కాన్వర్జేషన్లు ఎక్కువ వేస్తున్నారు, రిపీటెడ్గా జరుగుతున్నాయి. సంజన గారు ఏమన్నారంటే ఏమంటుంది సార్ ఆడవాళ్ళని సంజన గారి గురించి చెప్పాడు ఈవిడ. ఏమన్నానంటే సంజన గారు మరీ డిగ్రేడింగ్ తినేది, ఆడవాళ్ళని డిగ్రేడ్ చేసినట్టుగా మాట్లాడారు నాగార్జున సార్ దగ్గర. అది మరీ బాధేసింది సార్. ఏదైనా హ్యాండిల్ చేస్తాను కానీ నా లైఫ్ మీదకి వస్తే నేను హ్యాండిల్ చేయను సార్. చాలా నెగిటివ్ చేసి వదిలేస్తారు, అందరూ ఒక మార్క్ క్రియేట్ చేసి మార్కేసి వదిలేస్తారు అన్నట్టుగా చెప్తున్నాడు. చెబితే ఇక్కడ ప్యూర్ సోల్స్ కొంతమంది ఉన్నారు సార్. ఫ్లోరా గారు, రాము, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు, ఇలాంటి వాళ్ళే సార్ ప్యూర్ సోల్స్. మిగతా వాళ్ళందరూ ఫేక్ పీపుల్ సార్ అనేసి మాట్లాడాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా దాటుకొని వచ్చారంటే మీరు చూసుకొని ఇప్పటికీ మీరు స్ట్రాంగ్ పర్సన్ అని నమ్ముతున్నాను అని చెప్పి చాలా జరుగుతుందండి. అక్కడ ఏడ్చుంటాడు, ఏదో వెళ్ళిపోతారని అంతా గందరగోళంగా చేసినట్టున్నాడు, అక్కడ తెలిసిపోతుంది. అందుకని బిగ్ బాస్ ఏమన్నాడు తెలుసా, రాము రాథోడ్ ఎప్పుడైనా చూసారా, వెరీ రేర్ కండిషన్లో జరుగుతుంది. రాము రాథోడ్ని పిలిచి జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు. ఎందుకంటే ఏ టైంలో ఏం చేసుకుంటాడో ఏం చేస్తాడో భయం వచ్చి ఉంటుంది వాళ్ళకి. డిఫరెంట్గా అనిపిస్తున్నాడు, ఎందుకంటే ఏడుస్తున్నాడు. అయిపోయిందండి, ఇట్స్ డన్. ఇక సెలవు అంతే అతనిది. వెరీ సూన్ వెళ్ళిపోతాడు. మార్క్ మై వర్డ్స్, 99% వెరీ సూన్ వెళ్ళిపోతాడు. ఇంకేదైనా వింతలు జరిగి టాస్క్లు ఏదైనా పెట్టి ఆ టాస్క్లో ఇన్వాల్వ్ అయిపోతే తప్ప. ఎందుకంటే మనోడు 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి తినట్లేదు. ఎవడైనా తినకపోతే ఆ గేమ్ ప్లాన్ బిగ్ బాస్ టీమ్కి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. గేమ్ ప్లాన్ కదా, మనోడికి సైక్గా ఉన్నాడు. ఏంటంటే 3 రోజులు నుంచి తింటలేదండి, ఎవడో ఏదో అన్నానే తింటలేదు. రేపు మళ్ళీ ఇంకో పర్టికులర్ టాస్క్లో ఏదో అయ్యిద్ది, నువ్వు వండితే తిన్నట్లు, నువ్వు ఉంటే తిన్నట్లు. ఎన్ని రోజులండి ఇది? ఈ ఆట ఏంటి? జనాలకు కూడా చిరాకు వస్తుంది. ఆ ఫేస్ ఏంటో, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో, తిన్నని చెప్పడం ఏంటో, ఆయనకి ఆయన డబ్బా కొట్టుకోవడం ఏంటో, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. టాలెంట్ ఉంది, మాటలు బాగానే ఉన్నాయి, అవతల వాళ్ళకి నిజంగానే రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఎప్పుడో అరుస్తాడు తప్పించి మీరు అనే మాట్లాడతాడు, తను కూడా మీరు అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇవన్నీ ఓకే. ఆ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాం. దాంతోపాటుగా తినకుండా ఉండేది ఎవరి కోసం తినట్లేదు. వాళ్ళు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు జుబెక్ అనేసి కొట్టి గందరగోళం చేసి గుద్దేను వాళ్ళు ఏమన్నా మొఖాలతో. ఎవడేం చేయట్లా, నార్మల్గా ఉన్నారు అందరూ. ఇతనే ఎక్కువ చేసుకొని చిన్న వాడికి అవతల వాళ్ళ దగ్గర పెద్ద రీజన్ ఉంటే నువ్వు తినకుండా ఉండకపోయినా కూడా జనాలు కనెక్ట్ అవుతారు. సొల్లు రీజన్కి ఏమీ లేదురా అనుకున్న రీజన్కి నామకే వస్తుంది. తనూజ గారు ఏమన్నారు, ఒక రకమైన సింపుల్ కాన్వర్జేషన్ జరిగితే దానికి అన్నం తినవా? భరణి గారు నిన్ను అసలు ఏం చేశారు స్వామి? ఆయన వండితే అన్నం తినవా? శ్రీజ ఏం చేశారు, ప్రియా గారు ఏం చేశారు? నిన్ను ఎవడు ఏం చేయలేదు. కామెడీ ఏంటంటే శ్రీజ, ప్రియా, భరణి గారునో ఇంకొకరినో మనీష్నో అన్నంత కూడా హరీష్ గారిని అల్లా. కానీ ఇతను అందరి మీద వెలిగాడు. హైలైట్ ఆఫ్ ది హైలైట్ ఇది. ఎవరిని ఏమనలేదండి ఇక్కడ. ఈయన అన్నం తినలేనంత రీజన్ ఏమీ లేదు. కానీ 3 రోజుల నుంచి తింటలా. 3 రోజుల నుంచి తింటలేని 300 సార్లు చెప్పుకోండు. ఎందుకు ఎన్ని అయిపోయింది సెలవు. ఇంకా చెప్తుంది ఆయన గురించి. వెళ్ళిపోయాడండి. రాము వచ్చి కన్ఫెషన్లో తీసుకెళ్ళాడు. బిగ్ బాస్ రామును బాగా చూసుకుంటారని. మనీష్ వచ్చి టెనెంట్స్ ఫుడ్ తింటున్నాడే. అబ్బాబ్బా సూపర్ ఉందనేసి తింటా ఉన్నాడు. తినేసిన తర్వాత హరీష్లో ఫ్లోరా రామును కూర్చోబెట్టి మహాభారతం స్టార్ట్ చేశారండి. మహాభారతం చెప్పినంత నీట్గా హ్యాపీగా చెప్తా ఉంటాడు అందరికీ. ఏం చెప్తున్నానంటే, మొన్న భరణి ఏం చేశాడు తెలుసా, ఆ టాపిక్ వీళ్ళు లేపి భరణి గారిని లేపుతున్నారండి క్లియర్గా. భరణి గారు ఆ రోజు చేసింది మిస్టేక్, దిస్ ఇస్ నో డౌట్. కానీ ఆ మిస్టేక్ ఎంత మూల్యానికండి? ఎన్నిసార్లు అరే నా చుట్టుపక్కల ఉండేవాడు ఎగ్గు తీసుకున్నది ఆవిడ, ఆ ఎగ్గు తీసుకున్న ఆవిడకి ఏదో ప్రోటీన్ కావాలనేసి తనుజ గారు చెప్పారు. అది కూడా 5 months బేబీ. ఒక బిడ్డల తండ్రికి నేను ఎల్లున్నా కూడా నాకు తెలిసి చెప్పేవాడిని కాదేమో. మనం తప్పు పడతాం కానీ, ఎందుకంటే అవతల ఆవిడ పాపం ఆకలితో ఉంది, ఒక ఎగ్గు కావాలనింది. 5 months బేబీ ఉండే ఆవిడ, కొంచెం ఈ మధ్య ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన ఆవిడ వచ్చి తింటుంది. చెప్పొద్దని తనుజ గారు లాంటి వాళ్ళు అడిగింది కాబట్టి ఆ మాట అనుకున్నప్పుడు చెప్తారా? చెప్పకపోతే తప్పే.
కానీ చెప్పలేదని మరీ ఇన్ని రోజులు ట్రాక్ చేసి బిగ్గెస్ట్ మిస్టేక్ చేసి ఆయన ఏదో మటర్లు మనమంగాలు చేసినట్టుగా, సారీ ఆ మాటలు అనకూడదేమో, అంత ఇష్యూ చేస్తున్నారు అక్కడ. అది ఏదైనా అండి, ఎంత లాగితే అంత, ఎక్కువ లాగితే తెగిపోద్ది. కొంచెం సేపే లాగాలి. ఎక్కువ లాగారనుకో బిగ్ బాస్ హౌస్లో అవతలవాడికే పాజిటివ్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ ఎలాంటిదంటే, నువ్వు పెద్ద మిస్టేక్ చేసినా, నేను ఎప్పుడు చెప్పే ఒకే డైలాగ్, ఎంత తప్పుకి అంతే చేయాలి. ఇప్పుడు ఒక మనిషి 1000 రూపాయలు దొంగతనం చేసి మీ ఇంట్లో నుంచి పారిపోతుంటే నువ్వు చూసి వాడిని పొడి చేసి వేసేస్తే ఎట్లా ఉంటుంది? నిన్ను ఊరిన క్షమిస్తారా? ఏరా వాడు 1000 రూపాయలు తీసుకెళ్తారా, దానికి ఏంద్రా అంత వేసేసావు మనిషిని, అట్లా ఉంది వాళ్ళది. ఒక ఎగ్గుకు రిలేటెడ్గా అయింది, దానికి ఆయన పెద్ద విలన్ చేసి వీళ్ళ ఇంట్లో ఏదో చేసి దొంగతనాలు చేసి ఇంటి మొత్తాన్ని కూల్ చేసినట్టు వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా అంత బిహేవ్ చేస్తున్నారు. అది రాంగ్ అయిపోద్ది కదా. ఇంకా హైలైట్ ఏం తెలుసా, దాన్ని అందరికాడ చెప్పుకుంటున్నాడు. ఈయనకి ఏం లేదండి, చిన్నది కూడా ఇతను మాస్క్ మ్యాన్తో తలకాయ పెట్టండి ఇగో ఇష్టండి. చిన్నది కూడా తను చూసిన తను నమ్మకంతో నిజం అనుకుంటాడు. ఆ నిజంని అవతలలో ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే ఫీల్ అవుతాడు. దాంతోపాటుగా అవతలలో ఇప్పుడు మొన్న ఏం చేయండి, పవన్ కళ్యాణ్ చేయబెట్టాడు, అందరూ పెట్టారండి, క్లియర్ కనపడుతుంది. మాస్క్ మ్యాన్కి మాత్రం అదేదో అన్యాయం జరిగిందని కనపడింది. ఆ అన్యాయం జరిగింది మాస్క్ మ్యాన్ మీద కోపంతోనే వీళ్ళందరూ అరిచి అదిగో చేయబెట్టాడనేసి అన్నారని ఆ రోజు నుంచి మళ్ళీ కోపం పెట్టుకున్నాం భరణి గారి మీద. అరే ఆపోజిట్ టీంలో వాడు తగిలితే ఈ టీం వాళ్ళు అరవకుండా ఎందుకుంటారు? దాంట్లో నువ్వు పగ పెట్టుకోవాల్సింది ఏంటన్నా? ఏమీ లేదండి. వర్స్ట్ అంటే ఆయన బిగ్ బాస్ హౌస్కి సెట్ కాడు, అసలు ఛాన్సే లేదండి. నువ్వు ఒకవేళ మళ్ళీ టాస్క్లు ఆడినా బాగా ఆడినా ఏది జరిగినా అతను సెట్ అయ్యే క్యాండిడేట్ కాదు, నో డౌట్. చూసుకోండి. తర్వాత వచ్చేసరికి భరణి గారు ఫుడ్ అడిగారు. ఇప్పుడు అవతల వాళ్ళు తగ్గొచ్చి ఫుడ్ అడుగుతున్నారు. అసలు ఎవడైనా ముఖం మీద అట్లా చెప్తాడా? నువ్వెంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది ఎలా ఉండాలంటే జనాలకు నచ్చే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. కానీ రూడ్ బిహేవియర్తో యారగెన్సీ చూపించే స్ట్రైట్ ఫార్వర్డ్ సొసైటీలో బయట నడవచ్చాం, కానీ అందరూ చూసే బిగ్ బాస్ హౌస్లో అసలు నడవదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏమనుకుంటారు, అరే అందరితో కలిసిమెలిసి ఉండాలి, కొన్ని క్షణాలే ఉండాలి కదా. నువ్వు ఎప్పుడు ఉండకుండా ఉంటే నచ్చుద్ది తెలుసా? ఒక 7-8 వీక్స్ ఆఫ్ బిగ్ బాస్ ప్రయాణం నడిచి 7-8 వీక్స్ తర్వాత వీళ్ళందరూ ఎదవలేని మనందరికీ అర్థమైంది అనుకో, అరే ఆ మాస్క్ మ్యాన్ మంచోడు, 7-8 వారాలు అయిన తర్వాత మనకు అర్థమైంది వీళ్ళందరూ ఎదవలరా, ఇతను ఒక్కడే మంచోడు అన్నప్పుడు అతను కార్నర్ అయినట్టుగా అతను ఎవరితో మాట్లాడిన వీళ్ళు ఒక ఫేక్ పీపుల్ అంటే మనం నమ్మిన దానికి ఉంటుంది. అరే 1 వీక్లో 3 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేసి వీళ్ళందరూ ఫేక్ పీపుల్ వీళ్ళు ఉంటే నేను తిన్నాను అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బిహేవియర్? వెరీ నాన్ సెన్స్ బిహేవియర్. 3-4 రోజులకే నువ్వు ఫేక్ పీపుల్ని కనిపెట్టేసావా? 3-4 రోజులకే నువ్వు వాళ్ళతో గడపలేను, వాళ్ళ ఫుడ్ వండింది తినలేనంటే ఇంక దానికి ఏమైనా అర్థం ఉందా? 7 వారాల తర్వాత అయినా నువ్వు తినకుండా అవతల లేకుంటే ఫస్ట్ వీకే చేస్తే అది ఎలా జనాలు తీసుకోగలరు? జనాలకి ఎలా నువ్వు అబ్బో అని అనిపించదు, అసలు ఛాన్సే లేదు. ఆ తర్వాత మనీష్ వచ్చి సంజనాతో అసలు వీళ్ళతో నాకు పడుకోవాలని లేదు, ఈ బెడ్రూమ్లో పడుకోవాలని లేదంటే శ్రీజ ఫుడ్ తీసుకొని వచ్చింది హరీష్ గారి దగ్గరికి, తినండి అని. ఆ అమ్మాయి మాత్రం వెరీ గుడ్ అండి. కొన్ని సిచ్యువేషన్స్లో శ్రీజ హరీష్ దగ్గరికి ఇది ఫస్ట్ టైం కాదు 2-3 సార్లు తీసుకొని వచ్చింది. అయినా మనోడు తినకపోగా వద్దమ్మా అని ఇప్పుడు ఎంత కోపం ఉన్నా వద్దమ్మా శ్రీజ అనేసి అన్నం వేరు, పెద్ద మనిషి తరహాగా ఆయన అన్న మాట శ్రీజకి వీళ్ళకి ఏం మిస్టేక్ జరిగింది తెలుసా? అది ఇంకా విచిత్రం. శ్రీజాది హరీష్ది అయితే, శ్రీజాకి హరీష్ది ఏమీ లేదు, నిల్ డెస్పరానో. అది చెప్తే షేక్ అయిపోతారు. మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. శ్రీజ సంజన అనే ఆవిడని సెలెక్ట్ చేసుకుని ఆవిడకి పోటీ చేసి ఆవిడని క్యాప్టెన్ చేసిందండి. అదొక్కటే రాంగ్ అంట. అరే అది బెనిఫిట్ ఆఫ్ డౌట్, వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అనేది ఉంటుంది. అతనికి ఇష్టం. ఇప్పుడు ఇతను థమ్స్అప్ దొంగతనం చేశారండి. ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పలేదుగా. ప్రియా ఉండింది, ఏదో పోయి తీసుకొని వచ్చాడు, అందరికి చెప్పిందా? వాళ్ళ ఇష్టం, అతని ఇష్టం. అది ఇండివిజువల్ గేమ్ ఉంటుంది. గ్రూప్ గేమ్లో ఇండివిజువల్ గేమ్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంటుంది ప్యారల్గా. ఈవిడేదో చేసి దానికి పగబట్టి ఈవిడితో కూడా మాట్లాడను, నీతో మాట్లాడను, నువ్వు చెప్పినా నువ్వు తెచ్చినా తిన్నంటే ఏమన్నా లాజిక్కుందా? ఆవిడేం చేసింది అసలు? దానికి కూడా మాట్లాడు. దాని తర్వాత చూడండి, ఇంకా ఆవిడ బతిలానే తెల్ల ఏమనుకున్నా పర్లేదు, మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండాలి అనుకోవట్లేదని పెద్ద పెద్ద మాటలు. మళ్ళీ అసలు ఎందుకు వచ్చినట్టు బిగ్ బాస్ హౌస్కి? తమ్ముడు కెమెరా చూస్తుంటారా, ఎక్కువ ఎంతో దాగిపోద్దేమో, గొంతు నింపడుతుంది. ఆల్రెడీ చాలా టైం ఉంది. ఇంకా మనీష్ సంజనాతో 2 పీపుల్ కలిసి షో అంతా నడిపిద్దామని చూస్తున్నారు. ఐ డోంట్ వాంట్ లెట్ దెమ్ దిస్ హ్యాపెన్ అనేసి అన్నాడు హరీష్. ఇది అయిపోయిందయ్యా అంటుంటాడు మనోడు, బయట ఒకటి లోపల ఒకటిలే మనీష్. హరీష్, నేను బిగ్ బాస్కి ఏదో సాధిద్దామని వచ్చాను, ఇప్పుడు కంటెస్టెంట్స్ నన్ను రాంగ్ పోర్ట్రే అవ్వకూడదు. ఇప్పుడు ఏంటి నేను ఎక్కువ, మా వైఫ్ వాళ్ళ బయట కెరీర్ ఎక్కువ అంటే బయట వైఫ్ కెరీరే ఇద్దరమే ఎక్కువ అన్నట్టు అనుకుంటాను అన్నాడు. అయిపోయింది. ఇవన్నీ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇవన్నీ టెలికాస్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. అతన్ని వెళ్ళిపోవాలి, కుదిరితే వీకెండ్కి నాగార్జున సార్ చేతే మాట్లాడించి పంపించేస్తారు అంతే. ఎందుకంటే మనోడు వినట్లేదు.
ఎవరిని వినట్లేదండి, అందరూ తప్పు చేస్తున్నారు అనేసి అనుకుంటున్నాడు. అరే బాబు, బిగ్ బాస్ హౌస్ అంటేనే నేను టార్గెట్ చేస్తారు, బిగ్ బాస్ హౌస్ ఇంట్లో బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున చార్ చేత నువ్వు చేయని తప్పులు కూడా చేసావని కూడా అంటారు. ఎందుకు ఆ టైంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు చూడాలని చేయొచ్చు, లేకపోతే నువ్వు అలా అన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కొంచెం తప్పు జరుగుతుంది అనేది తగ్గిపోతుందని చెప్తారు, ఇండైరెక్ట్గా చెప్పడం కోసం. అది పట్టుకొని దాంతోనే నువ్వు మొత్తం మార్చుకొని నేను వెళ్ళిపోతానే మాటలు ఏంటో నాకు అర్థం కాల, గలీజ్ అండి. తర్వాత కళ్యాణ్ వచ్చి తండ్రి లాంటి వారండి, మీరు తినాలండి అది ఇదని బతిలాడితే కూడా వినలేదు. సారీ వద్దు, కొంచెం తినన్నా తండ్రి లాంటి వారని మాట్లాడినా కూడా వినలేదండి, మరీ టూ మచ్. తర్వాత సరికి ఇమానుయల్ శ్రీజాత కూడా అంటారు బాధేస్తుందండి, ఎప్పటికైనా బాధేస్తుంది. ఒక పక్క బాధ, ఇంకో పక్క ఏంటి అది కొంప తీసేమన్నా పాజిటివ్ యాంగిల్ వెళ్ళి మనకు బొక్కబడద్దా అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, బాధేస్తుందండి. అంటే శ్రీజ కూడా నేను వెళ్ళి అడిగాను పని వినట్లేదు ఆయన, వదిలేశారు అందరూ. తర్వాత మార్నింగ్ స్టార్ట్ అయిందండి. క్యాప్టెన్ ఆరెంజెస్ కొట్టేసిందండి. ఏమన్నా మాస్టర్ ప్లాన్ చెప్పండి, కంటెంట్ క్రియేట్ చేసుకోవడంలో తోపప్ప సంజన గారు. ఆరెంజెస్ ఇల్లు ఎందుకంటే స్టాక్ ఇష్టం పెట్టుకుందాం, దొంగతనాలు జరుగుతాయి అంటే వినట్లే, నేను దగ్గర ఉంటాను, దొంగతనాలు జరిగితే నేనే రెస్పాన్సిబిలిటీ అని ప్రియ గారు అంటారు లైవ్లో. సో నువ్వు అన్నావుగా చూద్దామనేసి దొంగతనాలు జరిగితేనే వీళ్ళకి తిక్క కూరొద్దు అనేసి ఆవిడ దొంగతనం చేసి ఆరెంజెస్ తీసి దాచిపెట్టి బిగ్ బాస్తో కెమెరా చెప్పొచ్చుకోండి ఏమంటుందంటే, చేయడు జరగదు దొంగతనం అన్నారుగా, ఇప్పుడు చేశారు, ఏమవుతుందో చూద్దాం బిగ్ బాస్ అనేది కెమెరాలకు చెప్పింది, వాంటెడ్గా చేశానని. అది వెరీ గుడ్ ప్లాన్ అండి. దాంట్లో మళ్ళీ కొంతమంది తప్పడచ్చు, ఎప్పుడూ దొంగతనాలేనా, ఎప్పుడు ఇదే కంటెంట్ అని. తను అనుకున్నది జరగాలని, తను దొంగతనాలు జరుగుతాయేమో అనేసి భయపడుతున్నప్పుడు వాళ్ళు విన్నప్పుడు ఒక దొంగతనం ఫేక్ దొంగతనం క్రియేట్ చేయాలని ఐడియా రావడం టూ గుడ్. ఆ ఫేక్ దొంగతనం క్రియేట్ చేశారు అనుకోండి, అమ్మ ఈ దొంగలు అంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ పడుతున్నారు లేనిపోయింది ఎందుకులే అనేసి వాళ్ళు ఆ స్టాకిస్ట్ని పెట్టుకున్నట్టు ఒప్పుకుంటారు కదా అని, టూ గుడ్ అంతే. తర్వాత సరికి ఫ్లోరా, ఈ ఫ్లోరా గారు కూడా మనం అనుకున్నంత అమాయకులు ఏం కాదు కానీ గట్టి పెండమే, ఆవిడ కూడా చాలా ఓవరే, సంబంధం లేకుండా చిన్న వచ్చి చిన్న వాటిలో పుండు గిచ్చుతూ ఉంటాడు. ఏమొచ్చి ఆ బ్రష్లు ఆ పేస్ట్లు ఏమైనా సోపులు ఉంటే నేను డస్ట్బిన్ వేస్తానంట డైరెక్ట్గా, స్మూత్గా అంటున్నారు ఆవిడ పొగరతో. ఆ పొగర కనపాన్ని ఇట్లా ఇన్నోఫెన్స్ స్పేస్ పెట్టి ఏమీ లేనట్టుగా ఆవిడ చేయాల్సినవన్నీ చేస్తున్నారు కథలా. వచ్చి మీ అన్ని డస్ట్బిన్లు వేస్తామంటే వీళ్ళు పాపం ఏమన్నారంటే, ఎందుకు డస్ట్బిన్ లేడు కొంచెం పక్కన పెట్టండి మళ్ళీ తీసుకుంటారంటే, లేదు డస్ట్బిన్లోనే వేస్తారంట. ఈ కళ్యాణ్ కూడా ఆవిడ వచ్చి తనుజ గారు వచ్చి ఏదో చెప్తుంటే ఈ కళ్యాణ్ కూడా రూల్స్ మాట్లాడుతున్నాను కూడా రూల్స్ మాట్లాడాలనేసి ఓవర్గా మాట్లాడు. అసలు అర్థం కావట్లా, చిన్న ఎందుకు డస్ట్బిన్లో వేస్తామంటే ఎవడు ఒప్పుకుంటాడు. ఒక్కొక్కసారి మర్చిపోతాం, తీసి పక్కన పెట్టు. నువ్వు ఆ బ్రష్లు ఆ పేస్ట్లు ఆ సోపులు మర్చిపోయిన దాన్ని డైరెక్ట్ డస్ట్బిన్లో వేస్తామంటే డస్ట్బిన్ పక్కనే పెట్టమ్మా అంటున్నారు అందరూ, సిల్లి. తర్వాత లాస్ట్ సంజన గారు అట్టొద్దు ఏదైనా ఒక ప్లేస్లో పెట్టినట్టు ఓకే అనేది, మళ్ళీ ఫ్లోరా గారు భయపడి ఎందుకు తలకాయ నొప్పి అవుతుంది. మనీష్ ఆరెంజెస్ మిస్సింగ్ అని అందరూ చెప్పారండి, అందరూ ఎతికారు. ప్రియా నాకు ఎందుకో కావాలని నన్ను ఫేక్ చేయడానికి, నన్ను బ్లేమ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పడడానికి తీసినట్టున్నారని బాగా గెస్ట్ చేశారు, ఆవిడ పర్ఫెక్ట్ గెస్ట్ చేశారు. తర్వాత భరణి మొన్న దొంగతనానికే డోస్ సరిగా పడలేదండి, మనం ఆ దొంగతనం డోస్ సరిగా పడుంటే ఇప్పుడు దొంగతనం జరిగేది కదంటే సంజన అవును అంటుంది ఆవిడ దొంగతనం చేసి. తర్వాత ప్రియా గారు నేను బాగా కూడా పర్సనల్ బ్యాగ్స్ కూడా ఎతుకుతానండి అందరికీ చెప్తున్నా, మీరు ఒక్కొక్కరు అద్దీ ఇదంటే సంజన అన్నీ వెతకండి, అన్నీ వెతకాలి దొరకాలి దొంగ అంటుంది. తర్వాత మనీష్ ప్రియాతో స్టార్ట్ చేశారండి, మనోడు అజంప్షన్స్ అనాలిసిస్లు. అబ్బా ప్రియాతో ఏం స్టార్ట్ చేసినట్టే, ప్రియా గురించి తిట్టాడుగా, ఇడియట్స్ అన్నాడుగా, మళ్ళీ ప్రియా గురించి ఉదయాన్నే లేగానే ఏమేమి మాట్లాడుతున్నాడు, అంత బాగా మాట్లాడుతూ ఏమంటున్నట్టే, ప్రియా నేను పర్సనల్గా ఇప్పుడు 2 people లిటరల్లీ యాక్టింగ్ చేశారు నీ ముందు, అది ఎవరో చెప్తాను. మనోడు చెప్పేవి మనోడు అన్ని అజంప్షన్స్ అండి, దాంట్లో 99% రాంగే ఉంటాయి. ఎందుకంటే మనోడు ఫేక్ కాదు, మనోడు తెలివైన వాడని ఫీల్ అవుతాడు, అబద్ధాలు ఏం చెప్పడు, తెలివైన వాడని ఫీల్ అయ్యి తను అనుకున్నది నిజమని ఫీల్ అయ్యి అది డెలివరీ చేస్తూ ఉంటాడు. అది ఎత్తుపోతల పథకం అవుతూ ఉంటుంది. ఏం చెప్తాం తెలుసా, అక్కడ ఒక ప్లేట్ ఉందంటండి, సంజన గారు ప్లేటు అక్కడ పెట్టేసి పోయారంట ఏదో వచ్చి తింటానని. ఆ లోపల తనుజ గారు ఆ ప్లేటు ఎవరిది ఆ ప్లేటు ఏంటి ఇక్కడ పెట్టారనేసి అన్నారంట. అనగానే తనుజ గారు మళ్ళీ ప్రియాని అడిగారంట ఎవరిది ఆ ప్లేట్ అని. యాక్చువల్గా ఆడ భరణికి తనుజకి ఇద్దరు తెలుసు సంజన గారే పెట్టారని, కానీ నిన్న ట్రిగ్గర్ చేయడం కోసం నువ్వు కిచెన్ మానిటర్ కదా, దానికోసం నీ ముందు అలా యాక్టింగ్ చేస్తున్నారనేసి అంటుండ్రు. ఇంత సీన్ జరుగుద్ది చెప్పండి అక్కడ, అసలు ఆ ప్లానింగ్ చేస్తారా? వాళ్ళకి ఇతను అనిపిస్తుంది ఇతనే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నట్టు, వాళ్ళు అడిగినట్టు వాళ్ళు చేసినట్టు ఏదేదో ప్లాన్లు వేసుకుని ఏదేదో ఆలోచించుకుంటాడు. ఓవర్ థింకర్ అండి ఇతను, భయంకరమైన ఓవర్ థింకర్. అది ఈ ఓవర్ థింకింగ్ మీలేవర్ కోటేశ్వరులు కానీ చేస్తున్నట్టు ₹1 గెలిచినవాడు 3,20,000 మాత్రం గెలిచారు మనీష్ గారు మీలేవర్ కోటేశ్వరుడికి వెళ్ళి, వరస్ట్ అండి. ఆ తర్వాత ప్రియా సంజన లోపల ఒక్కటే క్యాప్టెన్ మాట వినకుండా ఎలా వినిపించాలో క్యాప్టెన్కి తెలుసు. సంజన గారు క్యాప్టెన్ మాట వినకపోతే ఎలా వినిపించాలో తెలుసు అనేసి కెమెరాలో చెప్పుకుంటా ఉంది. ప్రియా కెమెరాతో కావాలని ఎవరో చేశారు బిగ్ బాస్, నేను పట్టుకుంటాను
నేనేమన్నా ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ ఎలా కనుక్కోవాలి, ఇంకా కిచెన్లో దుప్పటేసుకొని పడుకోవాలా, దొంగతనం అంటే ఇంకా అన్ని 24 గంటలు ఉండాలంటే స్టాకిస్ట్ని పెడితే అదేం లేదనేది ఆవిడ ఉద్దేశం. నెక్స్ట్ సరికి ప్రియా కెమెరాకి చెప్పిన తర్వాత సుమన్ శెట్టి గారు ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు హరీష్ గారు అని స్టార్ట్ చేస్తే ఇక అన్నీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ అన్యాయం జరిగితే భరించలేనండి, అన్యాయాన్ని ఆపేస్తాను, జామ్ పిత్ర అనేసి ఏదో మాట్లాడాడు. ఇంకా ఎప్పుడు ఇదే సోది చెప్తా ఉంటాడు ఆయన. అసలు ఎందుకు చెప్తున్నాడు, ఇదేమైనా గేమ్ స్ట్రాటజీ అంటే అది కాదండి. మనోడి బిహేవియర్ డిఫరెంట్ బిహేవియర్. గేమ్ స్ట్రాటజీ కాదు, బొక్క కాదు. గేమ్ స్ట్రాటజీ అదేం గేమ్ స్ట్రాటజీ అండి. ఫస్ట్ నేను ఏదో అనుకున్నా కార్నర్ స్ట్రాటజీ ఆడుతున్నాను. ఫస్ట్ డేకే కార్నర్ స్ట్రాటజీ ఆడితే ఇంకా అసలు వర్కౌట్ కాదని మరి హరీష్ గారికి కూడా తెలుసు. మనోడు అంతేనండి. ఇంకా నాకు తెలిసి రియల్ బిహేవియర్ ఇదే అనుకుంటా. ఎవరు ఏదైనా ఉంటే అన్యాయం అయినా తనకు అన్యాయం అని ఫీల్ అయితే ఇంక మాట్లాడడం అనుకుంటా. దానివల్ల ఏం వస్తుంది, ఏం సాధిస్తుంది? ఆ పంతము, ఆ ఈగోయిస్ట్ అండి అతను. నేను అనుకున్నది జరగాలి, నేను ఇంకెవడ మాటాను. ఎంత ఈగోయిస్ట్ కాకపోతే రీతు చౌదరి అంత హెల్ప్ చేస్తే, రీతు చౌదరి అంత సపోర్ట్ ఇస్తే, సపోర్ట్ ఇచ్చిందని కూడా తనుజ గారి నామినేషన్లో ఆవిడని కోట్ చేసుకుంటూ మాట్లాడి రీతు చౌదరి నామినేట్ చేస్తే ఏంటండి అంత వరస్ట్గా మాట్లాడాడు. ఆవిడతో సీరియస్ అయ్యి రీతు చౌదరి గారు ఏదో ఫ్లోలో నీవు అన్నందుకు కూడా మీరు అది ఒక్కటే పట్టుకున్నాడండి. ఇతను ఒక్కడికే రెస్పెక్ట్ ఇవ్వాలా, ఇతనేమో మీరు అంటాడు. ఆ మీరు అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు అంతా, మిగతా ఏమైనా అన్నీ. ఏమి లాజిక్ ఏంటో ఈ మనిషి నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజులు ఏదో చిన్న చిన్న పాజిటివ్ పాయింట్స్ ఎదుగుతూ ఉన్నా, సరేలే మంచోడు అందరూ అంటున్నారు కానీ మనిషిలో మంచితనం ఉంది, మనిషిలో మాట తీరు బాగానే ఉంది, అందరిని రెస్పెక్ట్ ఇస్తున్నాను అనుకున్నా. కానీ ఇక సెలవు అండి. దెర్ ఈస్ నో డౌట్ నథింగ్. మాస్క్ మ్యాన్ సూట్ అవ్వడు బిగ్ బాస్కి, అసలు సూట్ అవ్వడు. దెర్ ఈస్ నో డౌట్. తర్వాత 10 minutesకి ఫుడ్ చేంజ్ చేశారండి. ఆ సాంబార్ అది ఇది కాకుండా నాకు సార్ చెప్పారు కూడా కొంచెం చేంజ్ చేశారు. ప్రియా గారు శ్రీజాతో మాట్లాడుతూ ఒక ప్లేట్ పక్కన ఉంది, సంజన అక్కడ లేనప్పుడు సేమ్ ఏందాక ఏదైతే చెప్పాడో మనోడు మనీషు అది శ్రీజాకి చెప్తుంది. సంజన అక్కడ లేనప్పుడు ప్రియా ఇది చెప్పు ఎవరికైనా కడగమని అనేసి వెంటనే తనుజ చెప్పి అలిసిపోయాను ఏంటో అనేసి అన్నదే మనీష్ అంటున్నాడు. సంజన గారే అక్కడ పెట్టారు తినాలని, కావాలని చేస్తున్నారని. అంత సీన్ ఏం జరుగుంటుందండి, అక్కడ ఏదో జరిగి ఉంటుంది. మనోడు అనాలిసిస్ చేసుకొని దాన్ని ఇక్కడ అది తీసుకొచ్చాడు, ఇలా జరిగింది అక్కడ ఏం జరుగుండదు. మనకు అది సరిగ్గా చూపించలేదు కాబట్టి నేను అయినా కూడా చెప్పగలుగుతాను, ఎందుకంటే మనిషి అలాగే ఓవర్ థింక్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా. తర్వాత ప్రియా ఆరెంజెస్ కనిపెట్టేసి కిచెన్లో ఇంతమంది ఉన్నారు, ఎవరికి కనపడలేదా, ఎవరికి ఆ కళ్ళు కనపడలేదంటే దానికి తనుజ గారు హట్ అయ్యి ఏంటి అట్లా అంటావు, సీరియస్ అయింది. ఏమని ఇప్పుడు కిచెన్లో వర్క్ ఉందిగా, కళ్ళు కనిపించలేదా అది అంటే ఆవిడ తప్పుగా ఏమనలేదులే. ప్రియా గారు అన్నది తప్పేం లేదు, ఈవిడే ఎక్కువ థింక్ చేసుకొని కళ్ళు కనిపించలేదా అన్నది, కళ్ళు దాని మంది కేయలేదా, కళ్ళు చూడలేదా అన్నట్టుగా అన్నారు. ఆవిడేం మరీ ఓవర్గా ఏమనలేదు అక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. ప్రియా గారు నాకెందుకో సంజన గారే తీసుంటారని డౌట్ వచ్చిందని శ్రీజ గారు సూపర్గా అనుకున్నారు. భలే తెలివైన అమ్మాయి శ్రీజ గారు. కానీ ఆ ఓవర్ యాక్షన్, ఆ మాటలు ఎక్కువైనాయి, దానివల్ల ఏంటంటే ఎత్తిపోతుంది. కానీ శ్రీజ కనిపెట్టింది, మీరే తీశారని. సంజన గారు మళ్ళీ సీరియస్ అయినా ఇప్పటికీ మీరే తీశారని అనిపిస్తుందని పర్ఫెక్ట్ గెస్ చేశారు. ఆ తర్వాత డెమాన్ మీరు తీయనప్పుడు సంజన వెళ్ళి డెమాన్ దగ్గర యాక్టింగ్ చేస్తుంటే మీరు తీయనప్పుడు ఎందుకంటే భయపడుతున్నారు, నేనేం భయపడలేదు ఇలా అంటుంది. డెమాన్ భయంకర అమాయకుడు సామె. సంజన ఒక సెకండ్, సంజన గారు ప్రియ దగ్గరికి ఒక మాట అన్నారండి, పర్ఫెక్ట్ మాట. నీకేం నోరు లేదా, తనను తెచ్చుకుంటావు, ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడదు శ్రీజ పక్కన అంటే దానికి ఏం సమాధానం చెప్పలేకపోయింది. పర్ఫెక్ట్ మాట మాట్లాడింది. ప్రతి దానికి ఆ అమ్మాయి వస్తుంది, శ్రీజ ఆ అమ్మాయి నెగిటివ్ అవుతుంది, ప్రియా నెగిటివ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చరికి క్యాప్టెన్గా మీటింగ్ పెట్టుకున్నది అందరితో. ప్రియా నా మాట వినట్లేదు అదేసి పెట్టేసుకొని, క్యాప్టెన్ రీతు డిసిప్లిన్ తక్కువైందమ్మా, మీరు పదే ఎక్కువసేపు ఉండిపోతున్నారు. ఇదే పాయింట్ నామినేషన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఎడిట్ చేయకుండా ఉంచారు. నామినేషన్లో అన్న పాయింట్ కొంచెం రైట్ అనమాట, ఎక్కువసేపు ఉంటుంది, క్యాప్టెన్ కూడా అన్నారు. తర్వాత తనుజాకి కుకింగ్ వద్దని అన్నారు. రామురతుడు కుకింగ్ వద్దంటే మన సుమన్ శెట్టి గారు ఆ స్వీపింగ్ బిగ్ బామ్ ఉంది కదా, అది పెద్ద తలనొప్పి స్వీపింగ్ అంటే అని, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అసిస్టెంట్ కుక్గా వస్తాడంట. ఆ స్వీపింగ్ గురించి వదిలించుకోవడానికి అంత ఈజీ కదా, ఆయన ఏజ్కి ఆయన చెమ్మడం అంటే చాలా కష్టం అది. సో మొత్తం మీద షిఫ్ట్ చేసేసారండి, ఎవరు మాట వినకుండా. మీరు ఏమన్నా అనుకోండి, గిగ్ బామ్ అనేసి మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. ప్రియా అండ్ శ్రీజ నేను చూసుకుంటా అనేసి ఆయన్ని స్వీపింగ్ టీంలో వేశారు. స్వీపింగ్ టీం నుంచి కుకింగ్ టీంకి వేస్తారు మన సుమన్ శెట్టి గారిని. తర్వాత సరికి ఈ వీక్ కూడా దొంగతనం అవ్వచ్చేమో అని భయం ఉంది నాకు. సో మనీష్ని ఒక సంచాలకుగా పెట్టుకున్నాను, దొంగతనాలు చూసుకున్నాడు అనేసి చెప్పారు. రీతు అండ్ డెమాన్ ఆడుకుంటా ఉన్నారండి, ఫన్నీగా నైస్గా వాళ్ళు పులిహార కలుపుతూ ఉంటే ఇమానీలు వెళ్ళి కామెడీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దాకా జరిగిందండి. తర్వాత ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, నేను వేరే పేజీలోకి వెళ్ళిపోయినా. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయ్యాడండి.
నామినేషన్స్లో శ్రీజ గారులా నీకు పని లేదు కాబట్టి ఇది అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు. నామినేషన్ స్టార్ట్ కావాలని ఫస్ట్ తనుజ గారు నామినేట్ చేయమని అడిగారు. నామినేట్ చేయమంటే హరీష్ నామినేట్ చేసిందండి. హరిని నామినేట్ చేస్తే నేను లైవ్లో చూసాను. ఈ పర్టికులర్ నామినేషన్స్లో హరీష్ గారు చాలా ఒబీడియంట్గా, చాలా డీసెంట్గా మేడం అంటూ మధ్యలో కూడా నువ్వు అని పిలిచావు నన్ను మొన్న అంటే అది నాకు గుర్తుంది. ఒకనొక టైంలో ఫ్లోలో నువ్వు అనేసి మళ్ళీ వెంటనే మీరు అంటేనే మాట్లాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99.99% హరీష్ గారు అందరినీ మీరనే అంటాడు, చిన్నపిల్లలను కూడా. అక్కడ అది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కానీ ఇక్కడ తనుజ గారు పాయింట్స్ కూడా ఓకే డీసెంట్గానే పెట్టారు. మీరు ఇలా అన్నారు, అలా అన్నారు, మీ వల్ల నేను హట్ అయ్యాను, మీరు క్యారెక్టర్ వైజు అదే మన బిహేవియర్ దాకా వెళ్ళిపోయి మాట్లాడేశారు, అది నాకు బాధ అనిపించింది అనేసి మాట్లాడారు. ఇక్కడ ఏం లేదండి, 2 పాయింట్లు. హరీష్ పట్టుకున్నది ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ ఆవిడ కిచెన్లో అరకప్ ఏమన్న దానికి సీరియస్ అయింది, ఎక్స్ప్రెషన్ మార్చింది, చిరాగ్గా పెట్టింది అన్నారు. ఆ టైంలో ఆవిడ హెల్త్ బాగలేదు, ఆ పీరియడ్స్లో ఉన్నారనేది ఆయనకి చెప్పలేదు. ఆయన చెప్పినట్టు వేరే రకం ఉండదు. ఆవిడ అలా ఉండబట్టి చిరాగ్గా ఉంది, ఆయన అన్న చిరాగ్గా ఉన్నది ఉన్న మాట మాత్రం నిజం ఆవిడ. ఎందుకంటే ఆవిడే యాక్సెప్ట్ చేశారు లైవ్లో ఒక 3-4 డేస్ బ్యాక్. కాబట్టి అది పాయింటే కాదు. ఈ పాయింట్లు ఆ పాయింట్లు 2 పాయింట్లు చెప్పింది, లైవ్లో అయితే 3-4 పాయింట్లు చెప్పింది. దానికి చాలా ఒబీడియంట్గానే, డీసెంట్గానే, నీట్గా దాని గురించి పాయింట్ బై పాయింట్ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు చాలా బాగా మాట్లాడారు నామినేషన్ ప్రాసెస్లో. ఇది లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడ ఇది చేయాల. ఒక్కసారి తనుజ గారు క్రాస్ చేసి అది అన్నారు. అన్నదాన్ని అతను నచ్చలేదు, అనొద్దండి అది ఇది అనేసి మాట్లాడుకున్నారు. ఇంతే అండి వీళ్ళ పాయింట్ వరకు. అది నార్మల్గా జరిగింది, పెద్దగా అరుచుకున్నది కానీ ఏమీ లేదు. ఇద్దరు బాగానే ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు, ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ ఇద్దరు వైపు నుంచి మంచిగానే జరిగినాయి. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఈ డబ్బా కొట్టుకున్నారండి మధ్యలో. ఇద్దరు బాగా మాట్లాడారు కానీ నాన్ సింక్లో ప్రతి 2-3 సార్లు ఒక నాన్ సింక్ మాటలు మాట్లాడారు. నేను మొక్కల కోసం వీళ్ళకి ఇచ్చాను, నా మొక్కలు తినకుండా సంజన గారికి ఇచ్చానని. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత 5-6 సార్లు విన్నానండి నేను తినకుండా మొక్కలు వాళ్ళకి ఇచ్చానని. అదే కానీ ఇతను కానీ ఆ రోజు బిగ్ బాస్ అన్నం పీక్కున్నప్పుడు బయటికి తీసుకొని అరటి పనులు ఫుడ్ తెచ్చాడు. దేవుడు దేవాలు వాళ్ళు ఎవరు తీసుకొని ఉంటే అది ఒక 100 సార్లు చెప్పినాడు. నేను వచ్చి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతానని చెప్పి బిగ్ బాస్తో ఫైట్ చేసి మీకు ఫుడ్ పెట్టించానని. అలాగే అన్నిసార్లు చెప్పుకుంటున్నానండి ఆ మొక్క ఇచ్చినానని. ఆ మొక్క తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అన్నిసార్లు చెప్పాడు. ఈ నామినేషన్లో కూడా చెప్పడం నాకు అసలు వర్స్ట్ అనిపించింది. అది చెప్పడం అస్సలు నచ్చల. ఏంటో ఆయన ఇది చెప్తున్నాను. తర్వాత ఫ్లోరా గారు నామినేట్ చేస్తూ మంచి పాయింట్లు చెప్పారండి. సింపుల్గా మీరు ఇంత సైకోలా బిహేవ్ చేస్తారని నేను కూడా అనుకోలే. ఆ షాంపూ బాటిల్లో ఏవో మిక్స్ చేసి పెట్టిందంట సంజన గారి మీద కోపంతో. తర్వాత ఆ రోజు లోపల కూర్చొని ఆవిడ నా బిడ్డల గురించి ఎత్తొద్దు అనేసి అంటా ఉంటే నువ్వు ఎత్తలేదా మా బిడ్డల గురించి, నువ్వు ఎత్తలేదా ఫ్రీ బాట్ అనేసి అప్పుడు చివుకుమనే మాట్లాడిందంటే ఎడిటింగ్ చేసి పడేశారు అనుకుంటా. ఇవి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతోపాటు చిన్న వాటి గొడవలకు రెడీగా ఉన్నారంటే ఆ డస్ట్బిన్ వేస్తాం అది వేస్తాం అనేసి గొడవల్లో ఉన్నావు, రెడీగా ఉన్నావు అంటే దానికి మీ విషయాలు కాదు ఇవన్నీ. ఆయన కూడా సారీ అని వేసి అమాయకంగా ఫేస్ పెట్టి ఫ్లోరా గారు నామినేషన్కి అయిపోయారు. ఇదండి 2. ఓకే తనుజ గారు ఓకే బాగానే చేశారు. లాస్ట్ వీక్ లాగే మంచి ఒక రీజనబుల్ రీజన్స్ చెప్పారు. తర్వాత మర్యాద మనీష్ వచ్చారండి. మర్యాద మనీష్ నామినేషన్తో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇది మాట్లాడుకోవాల్సిన విషయం. మర్యాద మనీష్ ఏమేం చేశారంటే లైవ్ చూశాను. ఒక పాయింట్ చెప్తే నాకు నిజంగా చిరాకు వచ్చింది. ఏం మనుషులు వీళ్ళు అనిపించింది. ఈ పాయింటే శ్రీజ గారు కూడా ఆ రోజు నామినేషన్లు అప్పుడు తీస్తారు. ఫస్ట్ వీళ్ళు ఒక నామినేట్ చేయమని చెప్పినప్పుడు సంజన గారు నామినేట్ చేస్తారు చూసారా, ఆ టైంలో భరణి గారు రిలేటెడ్గా ఇదే రీజన్ మాట్లాడుకుంటారు వీళ్ళు. శ్రీజ స్టార్ట్ చేస్తుంది, ఆ తర్వాత దాంట్లోనే మనీష్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఏంటి తెలుసా, ఆ లాకెట్ గురించి తీసుకొస్తున్నారండి. స్టేజ్ మీద జరిగిన లాకెట్ గురించి ఎంత హీనంగా, ఎంత చీత్రంగా, అది ఎమోషనల్ థింగ్ అయి ఉండొచ్చు. ఎమోషనల్ థింగ్ అని తెలుసు. ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన చైన్లో 2 పక్కల 2 వస్తువులు పెట్టుకుని వచ్చారండి. అతను లవ్ సింబల్ ఇంకోటి, అది ఎవరిదో అయి ఉండొచ్చు కదా, ఎమోషనల్ థింగ్ అయి ఉండొచ్చు. ఆ ఎమోషనల్ థింగ్ని అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ స్టేజ్ మీద జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి నామినేషన్లో ఒక తెలివైన వాడిగా ప్రూవ్ చేసుకున్నట్టు చేస్తే అలాంటి వాడిని మనం తెలివైన వాడు అనుకుంటామా, డిఫరెంట్ వర్స్ట్ బిహేవియర్ అనుకుంటామా చెప్పండి. నాకు అస్సలు నచ్చలేండి. దాంట్లో కూడా అవతలి వాళ్ళు ఆ చైన్ తీసుకొని వచ్చారు. అది రూడ్గా ఇలా ఊపుతూ ఆ చైన్ తీసుకొని వచ్చారు. అది మాకు అందరికీ తెలుసు, చూశారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు. దాన్ని ఎందుకు అలా చేశారు, బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి పంపడానికి కానీ రెడీ, వెళ్ళిపోవడానికి కూడా రెడీ అంటున్నారంటే ఇప్పుడు ఏంటి మీరు అసలు చైన్ ఎక్కువ, బిగ్ బాస్ ఎక్కువ అట్లా ఆ బిగ్ బాస్ చైన్ రిలేటెడ్గా అతను తీసుకొచ్చిన ఎమోషనల్ థింగ్ రిలేటెడ్గా మాట్లాడండి. ఫస్ట్ పాయింట్ నేను షాక్. దాంట్లో కంటే ఇంకా షాక్ ఏంటంటే ఈ మర్యాద మనీష్ వర్స్ట్ థింగ్, బిగ్గెస్ట్ స్నేక్ మీరు అన్నారు. 1 డేకి 1 వీక్ అవ్వలేదు, దాంట్లోనే బిగ్గెస్ట్ స్నేక్ అనే అంతగా ఏం జరిగింది అక్కడ భరణి గారిది? ఏం జరగలేదు ఆ ఎగ్ విషయం తప్ప. అంత దారుణంగా ఏం లేడు ఆయన. అయినా బిగ్గెస్ట్ ఫేక్ అయిన డైలాగు.
ఈ చైన్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశాడు తెలుసా, ఈ మనీష్ అనే పర్సన్ చైన్కి ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, ఎమోషనల్ అవుతూ ఈ బిగ్ బాస్ ఎక్కువ, చైన్ ఎక్కువ అంటే చైనే ఎక్కువ అంటాను, దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ప్రేమ అభిమానం అది ఉంది అని చెప్పిన తర్వాత కూడా దానికి కూడా సారీ ఫీల్ అవ్వడం కానీ ఏదైనా ఫీల్ అవ్వడం కానీ ఏం లేదండి. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా మర్యాద మనీషు గ్యాప్ వస్తే మాస్క్ మ్యాన్తో కూడా సేమ్ డైలాగులు, ఆ చైన్లో ఏం లేదండి చూసాము ఏదో ఉంది అందరు చూసిందే, ఈయన ఇంకా డబ్బా కొడుతుంది అన్నట్టుగా ఆ చైన్ రిలేటెడ్గా నెగిటివ్గానే మాట్లాడుతుండు. అరే అవతలోడు ఎమోషనల్ థింగ్ అని చెప్పాడు, లైఫ్ అని చెప్పాడు, ఇదే నాకు ఎక్కువ అని చెప్పాడు, నా లైఫ్లో ఇద్దరు మెయిన్ పర్సన్స్ అన్నాడు, ఏదైనా అయి ఉండొచ్చు కదా నీకెందుకు, దాని మీద ఏ బుర్రలేనోడు కూడా ఏడు అలాంటి రీజన్ చెప్పాడు. నాకు అనిపించిందండి ఆ రీజన్ చెప్పి. తర్వాత చెప్పే రీజన్స్ ఎలాంటి రీజన్స్ చెప్పాడు తెలుసా, అన్ని క్యాలిక్యులేటెడ్ రీజన్స్, ఓవర్ థింకింగ్ రీజన్స్. ఎలాంటివి, మీరు ఆ రోజు కామనర్స్ విషయంలో మీరు అలా స్ట్రాటజీ వేసి ఇలా చేస్తే మేము విడిపోతామని చేశారు, ఇంకొక రోజు ఇంకొక దాంట్లో ఇలా చేశారు, ఆ రోజు నేను అన్ని గమనిస్తున్నా అంటాడు, అన్ని రాంగే. ఇప్పుడు కామనర్స్ని విడగొట్టాలి అనేసి ఆయన అనుకుంటున్నా అని చెప్తారు. ఈ కామనర్స్ ఏమైనా తిన్నంగా ఉన్నారు, ఈవిడు పార్టీకోళ్ళు విడిపోవాలనే ఉన్నారు, ఇతనేమో ఇండివిజువల్గా మాత్రమే మనిషి బొచ్చుడు సార్లు అన్నాడు, మళ్ళీ యూనిటీ దెబ్బతీసినాడు ఇతనే అంటాడు. మళ్ళీ దాంతోపాటుగా నిన్న నైట్ కూడా ఇష్టం వచ్చినట్టు గొడవలు వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కామనర్స్ని విడగొట్టేశాము. అసలు కామెడీ ఏం తెలుసా, నిన్న నైట్ ఏం చేశాడు, నేను విడిపోయేసి మీ రూమ్లో పడుకుంటే టెండెన్స్ రూమ్లో అన్నారు. దాంట్లో భరణి గారికి ఇది ఏమన్నా ఛాన్స్ ఉందా, భరణి గారిది ఏమన్నా పాయింట్ ఉందా, భరణి గారి ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా దాంట్లో? మరి నువ్వు ఎందుకు వెళ్ళావు, విడిపోయావుగా, వాళ్ళ నుంచి దూరం అయిపోతాను, బెడ్రూమే మారుతానుగా, మళ్ళీ భరణి గారు ఏదో చేశారంటారు, భరణి గారు ఏం చేస్తారు? అలాంటి అలిగేషన్స్ అని వేసాడు. ఆ ప్లేట్ విషయం కూడా చెప్పాడు, ఆ ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ విషయంలో మీరు సంజయ్ గారు చూసినప్పటికి కూడా మీరు ఆ ప్లేట్ విషయం చెప్పకుండా ప్రియ వచ్చినప్పుడు ఇలా చేశారని అతను ఏం చెప్పాల, ఎక్స్ప్లెనేషన్ కూడా నీకు చెప్పి కూడా వేస్ట్ అనుకోండు. చాలా సైలెంట్గా నీట్గా పద్ధతిగా ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చి మంచిగా డిఫెండ్ చేసుకున్నాండి. కానీ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటే బాగుండు భరణి గారు. అంత సిల్లీ పాయింట్స్ని తీసుకొని వచ్చి అజంప్షన్స్ని, అతని బ్రెయిన్లో ఉన్న అజంప్షన్స్ని కొంచెం యాటిట్యూడ్, కొంచెం కాదు ఓవర్ యాటిట్యూడ్ యాడ్ చేసి ఆ డిఫరెంట్ బిహేవియర్ చూపిస్తూ నామినేషన్ చేశాడు. రెస్పెక్ట్ అనేది లేకుండా యు ఆర్ బిగ్ స్నేక్ అనేసి ఆ ప్రొనౌన్సియేషన్ కానీ ఎంత నాకే అనిపించింది, ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతనని. ఇంకా ఏమన్నా తెలుసా, అది వరస్ట్ అనిపించిందండి. చిన్న చిన్న మూవ్స్ మీరు కావాలని చేస్తున్నారు టు ప్రొవోక్ యాజ్ సంజన ప్లేట్ మర్చిపోయిన విషయం చెప్పాడు. నెక్స్ట్ హాఫ్ చపాతీ టైంలో కూడా అది వరస్ట్ థింగ్, ఫుడ్ ఇసిరేసి హాఫ్ చపాతీ టైంలో కరెక్ట్ టైం చూసి తీసుకువచ్చి అన్నాడంట. అరే ఆ చపాతీ తీసుకున్నాడు, ఆ రితు గారు వచ్చి అడిగేసరికి అడిగారు, ఆ రెండించండి ఇతని మీద ఫేక్, ఇతని మీద కోపం పెంచుకున్నాడు, ఇతను చేసిన మిస్టేక్ని అది ఏముందండి, ఇది పడిందండి అని సారీ చెప్తే అయిపోద్ది, లేదంటే అది జస్ట్ ఏదో పడిందిలేండి అయిపోద్ది అనుకోవచ్చు. ఆ నుంచి మీరేం తప్పు చేశారా, మీ రూల్స్ మాట్లాడతాననేసి ఫుడ్ వేస్ట్ చేసిన దాన్ని జస్ట్ అడిగిన దానికి, ఎవరు వేసారని అడిగిన దానికి ఇగోకు తీసుకొని నేనెంత నా రేంజ్ ఎంత అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు నుంచి ఫస్ట్. ఆ తర్వాత సరికి హరే భరణి గారు హైలైట్ పాయింట్ ఏం చెప్పాడు తెలుసా, నువ్వు నాలో ఇన్ని చెడు గుణాలు చూసావు, నీలో నేను ఒక్క చెడు గుణం చూడాల, ఒక్క మంచి గుణం ఉన్నా కూడా నేను ఆ మనిషిని ఫాలో అవుతాను. దాంతోపాటుగా ఆ రోజు నామినేషన్లో నాకు ఒక ఛాన్స్ వస్తే నేను సేవ్ చేసి డెమాన్ పవన్ నామినేట్ చేశాను, సరే నీ ఇష్టం అనేసి వదిలేస్తాడు. ఆయనకి అర్థం అవ్వాలని ఆయన కూడా చీప్గా ఏదేదో మన ఎక్స్ప్రెషన్ పెట్టేసి వెళ్ళి పక్కకి ఆ చైన్ గురించి మాట్లాడతాడు. ఎవడైనా మాట్లాడతాడు ఆ చైన్ గురించి, బిగ్ బాస్ హౌస్లో జరగని దాని గురించి. తర్వాత సరికి రీతును నామినేట్ చేశానండి. రీతును కూడా ఏదేదో పాయింట్లు చెప్పాడు ఓవర్గా, ఆ పాయింట్లు చెప్తే ఒక పాయింట్ కూడా కరెక్ట్గా చెప్పాలి. ఏమని చెప్పాడు తెలుసా, మీరు కావాలని ఇంట్లోకి రావడం వల్ల గొడవలు అవుతున్నాయి, ఇది ఒక పాయింట్ కరెక్ట్ అండి, మిగతా అన్ని కరెక్ట్ కాదు, మిగతా అన్ని కరెక్ట్ కాదని స్పాట్లో ఆన్ ది స్పాట్లో ప్రూవ్ చేసుకున్నారు రీతు గారు. పర్మిషన్ లేకుండా ఎప్పుడైనా వచ్చారు, ఇది కూడా కొంచెం ప్రూవ్ చేసుకున్నారు, పర్మిషన్ లేకుండా ఎప్పుడు రాలేదు, ఆవిడ పర్మిషన్ తీసుకుని వస్తుందని శ్రీజ కానీ అందరూ ఒప్పుకున్నారు. కామన్స్తో ప్రూవ్ చేసింది, స్పాట్లో ఈవిడ రాంగ్ అని ఇతను రాంగ్ అని ప్రూవ్ చేసింది. దాంతోపాటుగా మనీష్ నాకంటే ఎక్కువ మీరే ఉంటున్నారండి హౌస్లో, రీతు కావాల్సిన ప్రతిసారి వెళ్ళాలి కదా వర్క్ కావాల్సినప్పుడు, అంటే దాంట్లో చిన్న చిన్న ఇలా అంట్లు సరిగ్గా తోమలేదు తెలిసి నేనే చెప్పట్లేదు తెలుసు అంటే తోమట్లేదు అని డెమాన్ పవన్ అడగమంటే అడిగాడు అతనే, డెమాన్ పవన్ చెప్పాడు బాగా తోముతుందని. అప్పుడు అనిపించింది డెమాన్ పవన్ ఆ పులిహోర కలుపుతున్నాగా, ఆ పులిహోర వర్కౌట్ అయిందేమో అనిపించింది ఫన్నీగా. కాబట్టి చెప్పేస్తున్నాడు ఓకే చేసిందని, 2-3 సార్లు అడిగితే 2-3 సార్లు చేసిందండి అనేసరికి మనీష్ దిక్కు తెలియలా అన్నీ చేసింది అంటున్నారు. దాంతోపాటుగా స్పాట్లో ప్రూవ్ చేస్తున్నసరికి మనోడికి అర్థం కాక పిచ్చి పెట్టింది. నేను చెప్పాను ఓకే, ఒకదానికైతే బ్లాక్ మార్క్ ఉందంట, చిన్న పాయింట్ అండి, అంటు తోముకునే దాంట్లో బ్లాక్ మార్క్ అలాగే ఉండిపోయింది, కానీ నేను ఇంకా చెప్పడం వేస్ట్ అనేసి చెప్పలేదు, నువ్వు మిస్టేక్స్తోనే నువ్వు సరిగ్గా తోమలేదు అంటున్నాడు, చెప్పాలి. కానీ తర్వాత సరికి రీతు చెప్పేయన్నీ ఫాల్తుగా చెబుతూ అంతా మీరు చేసి మా మీద వేస్తే ఎలా అనేసి చెప్పగానే పవన్ కళ్యాణ్ రీతు ఎప్పుడు చెత్తగా తోమలేదండి, బాగానే తోమింది బాగానే చేసింది అనేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పిండు, అదే డెమాన్ పవన్. తర్వాత
మనిషి క్యాప్టెన్ వచ్చి మీరు ఎక్కువ తిరుగుతున్నారు అనేదాకా వచ్చింది నువ్వు. అదే ఇందాక సంజన వచ్చి చెప్పింది కదా అది. రీతు యూ క్రియేటెడ్ దట్ షిట్, నువ్వు వెళ్ళి చెప్పుంటావు సంజనకి కాబట్టి వచ్చిందని యూ క్రియేటెడ్ దట్ షిట్. అంటే షిట్ అని బిలో బెల్ట్ తెలిసి మాట్లాడొద్దని. షిట్ అనేది నార్మల్ వర్డే, అక్కడ ఏం లేదు. నువ్వు చేసావు ఆ చెంతంతా, ఆ పెట్టంతా నువ్వు చేసింది, నువ్వు పెట్టిన పుల్ల అన్నట్టు చెప్పింది. తర్వాత సరికి రీతు ఎలా తెలుసు మీకు, మీరేమన్నా దేవుడా అనేసి అంటే ఆ మనిషిలో సంచాలకుగా చేస్తున్నా, ఇది కూడా సంచాలకుగా చేస్తున్నప్పుడు ఇతను డైవర్షన్ చేసింది నువ్వే అక్కడ రక్కస్ కంటే కారణం అన్నట్టు చెప్తాడు. ఇది అనాలిసిసే, మనోడు ఓవర్ థింకింగే. నీకంటే తెలుసు నువ్వేమన్నా దేవుడు అంటే, నువ్వు దేవుడు అనుకుంటే దేవుడినే, నాకు తెలుసు అంటాడు, అన్నీ తెలుసు అంటాడు. రీతు ఒక్క పాయింట్ కూడా కరెక్ట్గా లేదు, నేను ఒప్పుకోను అనేసి చెప్తే బిగ్ బాస్ ఒప్పుకోవాలన్నమాట ఒప్పుకున్నది. ఇది నామినేషన్లు ఈ రోజు జరిగినంత వరకు. నేను రేపటి చూసి చిర్రెత్తుకొని వస్తుంది. మాస్క్ మ్యాన్ అరగడం ఏందో చూసావు కదా. మనోడు 3 రోజుల నుంచి తినకపోవడం వల్ల అరుపులు గిరుపులు మనోడు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఏది కంట్రోల్ చేసుకోలేకపోతాడు, బరస్ట్ అయిపోతున్నాడు, కొట్టినా కొట్టేస్తాడు అనిపిస్తుంది. దాంతోపాటుగా భరణి గారి మీద ఆయన ఏజ్ ఎంత, ఆయన సాధించిన ఘనతలేంటి, ఆయన ఏమన్నా వీళ్ళని అంటున్నాడా, వీళ్ళందరూ గై నరిచేసి పడి ఆయన గ్రాఫ్ని అమాంతం పెంచేస్తున్నారు. రేపటితో చూస్తున్నారు మీరు, ఎపిసోడ్ చూడండి, రేపు అర్థమైపోతుంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు కామనర్స్ అందరూ కలిసి. అందరూ డెమాన్ పవన్, మాటలు రాని డెమాన్ పవన్ కూడా భరణి గారి మీద అరుస్తున్నాడు. భరణి గారు క్లియర్గా అర్థం చేసుకున్నారు, వాటిని అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నారు. ఇదే మన బెస్ట్ ఎపిసోడ్ అని ఆయనకి అర్థమైంది. అదే జరగబోతుంది. సేమ్ మర్యాద మని సొల్లు పాయింట్లు చెప్పి ఇద్దరు నామినేట్ చేయకుండా ఎవరినైతే వర్స్ట్ రూత్లెస్ ఫెలోస్ అన్నాడో వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంటే తనకు అప్రిషియేట్ చేసేవాడిని. అది మాట మార్చి వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా ఇక్కడ మాట మార్చి మళ్ళీ వాళ్ళిద్దరితో క్లోజ్ అయిపోయి అంతా హ్యాపీగా ఉన్నారు. మా వాళ్ళే కదా అన్నట్టుగా మళ్ళీ సంజన గారు చెప్పి మళ్ళీ హ్యాపీ ఇలా ఉన్నాడు. మరి ఎలా అప్రిషియేట్ చేస్తాం? సొల్లు పాయింట్లు చెప్తే, పర్సనల్ పాయింట్లు తీసుకొని వస్తే, చైన్ పాయింట్ తీసుకొని వస్తే, మళ్ళీ దాని ప్రపంచంలోనే నేనే తెలివైన లాగా చెప్పి సొల్లు పాయింట్లు చెప్తే ఎలా ఒప్పుకుంటాం? మీకు కామెంట్ చేయండి. ఈ షర్ట్ మార్చాలంటే 10,000 కామెంట్లు అండి. 10,000 కామెంట్స్ వస్తే ఈ షర్ట్ మార్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉండదు, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు ఎంతే ఉండొచ్చు. రేపు వీడియోలో ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ రోజు కంటే రేపు ఎక్కువ స్టఫ్ ఉంది. థ్యాంక్ యూ.